హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు, తెలంగాణలో అవ్వచ్చు, ఈ ఆన్గిరెడ్డి సోలార్ సిస్టమ్ అనేది ఎవరైతే పెట్టించుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో అనమాట ఇది. మీరు ఇక్కడ చూడొచ్చు, సదరన్ గ్లోబల్ ఎనర్జీ అనే కంపెనీ ఉంది కదా, దాని మెయిన్ బ్రాంచ్ ఆఫీస్ అనమాట ఇది. మనం డైరెక్ట్గా సార్ దగ్గరికి వెళ్దాం. ఎండి సార్తో ఒక ఇంటర్వ్యూ లాగా ప్లాన్ చేశానని చెప్పాను కదా మీకు. ఒక 20-25 క్వశ్చన్లు అనేవి ఉన్నాయి. మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ వీడియో మీకు ఏమన్నా యూస్ఫుల్ అనిపిస్తే మర్చిపోకుండా లైక్ చేస్తూ ఉండండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆఫీస్ చూద్దాం, తర్వాత మనం సార్తో ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేద్దాం. విజయవాడలో ఏలూరు రోడ్డు పక్కనే కరెన్సీ నగర్ అనమాట. ఓకే, ఈ ఏరియా అడ్రస్. మనం ఉండేది కూడా విజయవాడే కదా. ఓకే, ఈ ఏరియాలో ఈ చుట్టుపక్కల ఎవరైనా సరే మీరు ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అనేది పెట్టించుకోవాలి అని అనుకునే వాళ్ళు నా నంబర్ అనేది డిస్క్రిప్షన్లో అవ్వచ్చు, లేదా స్క్రీన్ మీద కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలనుకుంటే కాల్ చేయొచ్చు. ఇక్కడ స్టాకు ఉంటాయి అన్నమాట, ప్యానల్స్ లోపల కూడా ఉంటాయి స్టాక్. మీరు ఇక్కడ చూడవచ్చు, సదరన్ గ్లోబల్ ఎనర్జీ అనే పేరు కనిపిస్తుంది కదా. మనం లోపలికి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, మనకి ఇన్వర్టర్లో కూడా స్టాక్ అనేది ఉంటాయి అన్నమాట. మనం ఏవి కావాలంటే అవి. అలాగే వీడియో తీసేది ఇక్కడే, సార్ బయటికి వెళ్ళారు. వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం. అదే మనము సబ్సిడీ లేని దానికైతే అదే 3 కిలోవాట్కి 1.6 నుంచి 1.65 లాకే చేసేస్తాం. ఇది యాక్చువల్గా మేము బయట చెప్పకూడదు, కానీ కన్జ్యూమర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో చెప్తున్నాం. కోతుల వల్ల సోలార్ ప్యానల్స్ డ్యామేజ్ కావు. ఇంకొకటి, దీనికి ఏంటంటే వడగళ్ళ వాన లేకపోతే ఎగిరిపోయినా అంటున్నారు. ఏ కంపెనీ బ్రాండ్స్ వాడుతున్నాం, ఎర్తింగ్ రాడ్స్ ఏం వాడుతున్నాం, పైప్స్ ఏం వాడుతున్నాం, ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉన్నా, ఎనీ క్లారిఫికేషన్స్ ఉన్నా, ఏదైనా ఎనీ ఇష్యూస్ ఉన్నా, టెక్నికల్గా కావచ్చు, నాన్ టెక్నికల్గా కావచ్చు, కమర్షియల్ కావచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు జ్యోతి. మేము సోలార్ కంపెనీ వెండర్స్ దగ్గరికి, అంటే ఇప్పుడు సోలార్కి సంబంధించిన పిఎం సూర్యకి సంబంధించి ఎక్కడ చూసినా ఇప్పుడు ఫాస్ట్ గ్రోయింగ్గా ఉంది సోలార్ అనేది. అది వాటి గురించి మాకు అంత అవగాహన కూడా లేదు. సో బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో గవర్నమెంట్ కూడా అందరికీ గైడ్లైన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే సోలార్ని దాన్ని డెవలప్ చేసి ప్రమోట్ చేయడం కానీ చేయడం వల్ల అది మాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఉంది సార్. బట్ కాకపోతే ఏంటంటే దీని వెనక చాలా డౌట్స్ మిగిలిపోయి ఉంటాయి, మాకు వస్తూనే ఉన్నాయి. డైరెక్ట్గా ఒక వెండర్ దగ్గరికి వచ్చి మా అంతటా మేము తెలుసుకొని మీ నోట్లో నుంచి వచ్చే మాటలు మేము ఎగ్జాక్ట్గా విని వాటిని డౌట్స్ క్లియర్ చేసుకున్న తర్వాత దీని గురించి మేము ఇంకొంచెం తెలుసుకోగలుగుతాం కదా అనే ఉద్దేశంతో మేము మీ దగ్గరికి రావడం. షూర్ జ్యోతి గారు, మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. తప్పకుండా మీకు ఏం కావాలన్నా ఇన్ఫర్మేషన్ అయినా ఇస్తాను. మాకున్న 10+ year ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేస్తాను వీడియోలో. నో ప్రాబ్లం. యా, అంటే ఫస్ట్ ఈ డౌట్స్తోనే కాకుండా ఫస్ట్ మీ జర్నీతో మేము వినాలనుకుంటున్నాం. అసలు ఎందుకు ఈ సోలార్లోకి రావాల్సి వచ్చింది, లేకపోతే మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఈ కంపెనీ ఎలా స్టార్ట్ చేశారు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అవి మీ మాటల్లో. షూర్ అండి. యాక్చువల్గా మా జర్నీ ఏంటంటే ఇంజనీరింగ్ వచ్చి 2012 అయిపోయింది. యాక్చువల్గా ఐఎమ్ ఫ్రమ్ బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. అండ్ ఆల్సో మా పార్ట్నర్ అన్వర్ బాషా గారు కూడా, ఆయన కూడా ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్. సో మా జర్నీ వచ్చి హైదరాబాద్లో మేమిద్దరం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో వర్క్ చేసేవాళ్ళము. సో వన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో చేశాక స్టేట్ బైఫర్కేట్ అయింది. ఆల్మోస్ట్ 2013 నుంచి 14 వరకు ఆ గొడవలు అవన్నీ అందరూ చూశారు. అయిన తర్వాత 2016లో హైదరాబాద్ నుంచి మన వాళ్ళు ఇక్కడ వచ్చేసారు, ఆంధ్ర పీపుల్ ఆల్మోస్ట్ అందరూ వచ్చిన తర్వాత, అరే విజయవాడలో కూడా ఆ క్వాలిటీ, ఆ బ్రాండ్ కానీ, ఆ సర్వీస్ కానీ, దానికి సంబంధించినవన్నీ ఒక కంపెనీ పెడితే బాగుంటుంది. ఎందుకంటే మనకున్న మ్యానుఫ్యాక్చరింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ క్వాలిటీ మనం విజువల్ ఇద్దామనే ఉద్దేశంతో మనము సదరన్ గ్లోబల్ ఎనర్జీ అనే కంపెనీని ఇంట్రడ్యూస్ చేసాము. వన్స్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మాకు కూడా డౌట్స్ ఉన్నాయి. ఉండేది ఇద్దరమే, ఏం చేయగలం, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఫీల్డ్ లెవెల్ ఎలా ఉంటుందో, మార్కెటింగ్ ఎలా ఉంటుందో, మేము కూడా చాలా లాట్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. కానీ ముందుకు వెళ్ళిపోదాం ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. సో ఆ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఒక 3 to 4 lakhs బ్యాంక్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు దాన్ని మనం చూసుకుంటే 25 to 30 CR టర్న్ ఓవర్ దాకా తీసుకెళ్ళాం ఇయర్. సో
మీకు మా జర్నీ అనేది 2013 నుంచి స్టార్ట్ అయిందండి. ఆల్మోస్ట్ 12 years ఎక్స్పీరియన్స్ ఉంది మనకు. ఈ 12 yearsలో ఆల్మోస్ట్ 5000 ఇన్స్టలేషన్లు చేసాం, రూఫ్ టాప్ ఇన్స్టలేషన్స్. ఇందులో ఆల్ కైండ్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు. చిన్న కెపాసిటీ కావచ్చు, పెద్ద కెపాసిటీ కావచ్చు, ఫ్యాక్టరీస్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, కోల్డ్ స్టోరేజ్ కావచ్చు, హాస్పిటల్స్, స్కూల్స్, హౌస్ హోల్డ్, ఎవ్రీథింగ్ నియర్లీ కవర్డ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ ఇండస్ట్రీని కవర్ చేస్తాం సోలార్లో. యా, గో హెడ్ అండి. మీకు ఏమి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారు? అంటే లేదండి, ఎవరైనా ఇప్పుడున్న జనరేషన్లో జాబ్స్ అనే దానికి వెళ్తారు, డిపెండ్ దేని మీద మనం అంటే రిస్క్ తీసుకోవాలనుకోరు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు మీ ఏజ్ చూస్తే చాలా తక్కువ ఏజ్లోనే మీరు స్టార్ట్ చేసినట్టున్నారు. ఎలాగ మీకు ఇంత చేయాలనే ఇంట్రెస్ట్? ఎస్ అండి, వీ స్ట్రగుల్డ్ ఏ లాట్. ఎంత స్ట్రగుల్ అయ్యామంటే ఈవెన్ నేను ఒక 7000 రూపీస్ శాలరీతో స్టార్ట్ చేశాను మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్ చేయడం. మా పార్ట్నర్ అయిన ఆయన కూడా అంతే, 5000తో జాబ్ చేసేవాడు. నాట్ ఈవెన్ వర్క్డ్ ఇన్ తెలుగు స్టేట్, హీ వర్క్డ్ ఇన్ మహారాష్ట్ర. 5000 రూపీస్కి ఒక నార్థన్ స్టేట్కి వెళ్ళి అక్కడ వర్క్ చేసేవాడు. సో ఆ స్ట్రగుల్స్ అన్నీ ఫేస్ చేసి ఒక్కొక్క రూపాయి మేము సంపాదించిన శాలరీస్తో స్టెప్ బై స్టెప్ కూడబెట్టుకుంటూ ఆ వచ్చిన 3 to 4 lakhsతో స్టార్ట్ చేసాము. సో ఈవెన్ సర్వీస్ మేమే చేసుకునే వాళ్ళం, వైరింగ్ మేమే చేసుకునే వాళ్ళం, ఇన్స్టలేషన్ మేమే చేసుకునే వాళ్ళం, మార్కెటింగ్ మేమే చేసుకునే వాళ్ళం, సేల్స్ కూడా మేమే చేసుకునే వాళ్ళం. సో అందువల్ల ఏంటంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఆ బాటమ్ నుంచి టాప్ లెవెల్ వరకు ఎవ్రీ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్లే కన్జ్యూమర్కి ద బెస్ట్ సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం. ఎందుకంటే స్టార్టింగ్ అప్లికేషన్ స్టేజ్ నుంచి ఇన్స్టలేషన్ సర్వీస్ దగ్గర నుంచి ఏ ప్రోడక్ట్ ఇస్తే కస్టమర్కి జనరేషన్ బాగుంటుంది, ఏ సోలార్ ప్యానల్ ఇస్తే జనరేషన్ బాగుంటుంది, ఏ వైరింగ్ కేబుల్స్ వాడితే జనరేషన్ బాగుంటుంది, ఎర్తింగ్ ఎలా వేస్తే బాగుంటుంది, ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ గ్రౌండ్ లెవెల్ నుంచి మేము చేపించలేదంటే మేమే చేసాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో స్టార్ట్ చేసాం. అందుకే ఏపీలో ప్రజెంట్ టాప్ పొజిషన్లో ఉన్నాం. వీఆర్ ద హయ్యెస్ట్ ఇన్స్టాలర్ ఇన్ పిఎం సూర్యగర్ స్కీమ్. మన మోడీ గారు ఏంటంటే పిఎం సూర్యగర్ స్కీమ్ అనేది అనౌన్స్ చేశారు. దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇంతకు ముందే ఏంటంటే సోలార్ ప్యానల్స్ అన్నీ చైనాయో తైవానో అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. ఇంపోర్ట్ చేసుకొని వచ్చి ఇక్కడ అసెంబుల్ చేసి ఇన్స్టలేషన్ చేసేవాళ్ళు. దానివల్ల ఏంటంటే మన కంట్రీ ఉన్న ఎకానమీ, మన డబ్బు మొత్తం వేరే దేశాలకు వెళ్ళిపోతుంది, మన మనీ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ ఉద్దేశంతో అంటే మోడీ గారు ఏం ఆలోచించారంటే ఇండియాలోనే తయారైన సోలార్ ప్యానల్స్ మాత్రమే వాడితేనే సబ్సిడీ వస్తుందన్న ఉద్దేశంతో మన ఎకానమీ పెంచడానికి పిఎం సూర్యగర్ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. అంటే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని పెంచడం, ప్రతి హౌస్ హోల్డ్ పర్సన్కి పవర్ బిల్ కట్టకుండా 25 years పాటు కట్టకుండా ఫ్రీగా వాళ్ళ ఎలక్ట్రిసిటీ వాళ్ళే జనరేట్ చేసుకోవడం వాళ్ళ హౌస్ మీద. ఇది ముఖ్య ఉద్దేశంతో స్టార్ట్ చేశాడు. ఓకే సార్, అంటే ఇప్పుడు సబ్సిడీ అనేది చాలా డౌట్స్ ఉన్నాయి సార్. అంటే అందరికీ ఇప్పుడు మనకి గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి కూడా చాలా మందికి రావు అనేది మనకు ఫస్ట్ నుంచి తెలిసిన విషయమే. బట్ కాకపోతే ఈ సబ్సిడీ దానిలో ఎవరైనా అర్హులు ఉండడానికి అర్హులు ఉండేవాళ్ళు, అనర్హులు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే అందరికీ ఏమైనా వస్తుందా? ఈ డౌట్స్ కూడా మాకు ఉన్నాయి సార్. ఎస్ అమ్మా, ఇందులో ఏంటంటే 2 రకాలుగా ఉన్నాయి. ఇందులో ఏంటంటే హౌస్ హోల్డ్ పర్సన్స్ మాత్రమే సబ్సిడీ వస్తుంది. హౌస్ హోల్డ్ ఆర్ రెసిడెన్షియల్ కన్జ్యూమర్స్. మీరు పవర్ బిల్ తీసుకుంటే మీ పవర్ బిల్ మీద, మీ ఇంటి పవర్ బిల్ మీద LT1 కేటగిరీ అని ఉంటుంది. LT1 డొమెస్టిక్, ABC, LT1, ABC అనే కేటగిరీస్ ఉంటాయి. సో ఈ LT1 కన్జ్యూమర్స్ అందరికీ సబ్సిడీ వస్తుంది. దీంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీసా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీసా, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీసా, లేకపోతే ట్యాక్స్ హోల్డర్సా, లేకపోతే డాక్టరా, లాయర్ అని లేదు. LT1 సర్వీస్ నెంబర్ గల ప్రతి ఒక్క సర్వీస్కి సబ్సిడీ వస్తుంది. అదర్ దాన్ LT1 సబ్సిడీ రాదు. ఎవరైనా మీరు ఇప్పుడు మనం ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో చూస్తుంటాము, వాళ్ళు ఏంటంటే ఫేక్వి సర్క్యులేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కదానికి సబ్సిడీ ఉంది, కమర్షియల్ కూడా సబ్సిడీ ఉంది. అవన్నీ ఫేక్ న్యూస్ అమ్మా. LT1 డొమెస్టిక్ ఉంటేనే సబ్సిడీ వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ సబ్సిడీ రేట్స్ ఎలా ఉన్నాయి, దాని అంటే ఇంకా ఎన్ని రోజులు సబ్సిడీ ఉండొచ్చు? యాక్చువల్ ఏంటంటే అమ్మా, లాస్ట్ ఇయర్ మోడీ గారు అనౌన్స్ చేసినప్పుడు ఏంటంటే 1 crore హౌసెస్కి ఇద్దామని 75,000 crores పెట్టున్నారు. ఈ స్కీమ్కి 75,000 crores బడ్జెట్ పెట్టున్నారు. ప్రజెంట్ 1 yearకి కంప్లీట్ అయింది 10 lakhs. ఓన్లీ 10 lakhs కన్జ్యూమర్స్కి మాత్రమే ఇన్స్టలేషన్ చేస్తున్నారు. సో ఇంకా 90 lakhs కన్జ్యూమర్స్కి ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చూసుకుంటే ఇంకొక 5 to 6 years అయినా కూడా ఈ స్కీమ్ ఉంటుంది. అందులో మీరు భయపడాల్సిన పని లేదు.
ఇంకొకటి మెయిన్ సబ్సిడీ ఏంటంటే, నేను కూడా సోషల్ మీడియాలో ఆన్లైన్లో చూస్తుంటాను. ఒక్కొక్కడు 90% సబ్సిడీ అంటాడు, ఒకడేమో 70% అని పెట్టింటారు. ఈ విధంగా ఏంటంటే ఈ స్కీమ్ని కన్జ్యూమర్స్కి మిస్లీడ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ వీడియో నేను కూడా మిమ్మల్ని ఎందుకు రమ్మన్నానంటే, మిస్లీడింగ్ ఎక్కువ జరుగుతుంది. కొన్ని కంపెనీస్ ఆన్లైన్లో ప్రమోట్ చేస్తున్నాయి ఫేక్ న్యూస్. కన్జ్యూమర్ ఒక 10,000 కడితే చాలు 90% సబ్సిడీ ఇస్తాం మేము అనే ఉద్దేశంతో చాలామంది టాప్ బ్రాండ్ నేమ్స్తో సర్క్యులేట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మొదటి కిలోవాట్కి 30,000 సబ్సిడీ వస్తుంది, సెకండ్ కిలోవాట్కి 30,000 వస్తుంది, థర్డ్ కిలోవాట్కి 18,000 వస్తుంది. సో ప్రతి సర్వీస్ నెంబర్కి 78,000 రూపీస్ సబ్సిడీ వస్తుంది. అంతకు మించి సబ్సిడీ రాదు. దీంట్లో 2 రకాలు ఉన్నాయమ్మా. LT1 ఇండివిజువల్ కస్టమర్కి మొదటి కిలోవాట్కి 30, సెకండ్ కిలోవాట్కి 30, థర్డ్ కిలోవాట్కి 18,000, అంటే టోటల్ 78,000 ఫర్ హౌస్కి సబ్సిడీ వస్తుంది. దీంట్లో 2వ రకం ఏంటంటే, ప్రతి అపార్ట్మెంట్స్ ఉంటాయి. అపార్ట్మెంట్లో ఏంటంటే కామన్ మీటర్ ఉంటుంది. ఆ కామన్ మీటర్కి వచ్చేసరికి మనకు మొదటి కిలోవాట్కి 18,000, అలాగా ఫస్ట్ కిలోవాట్ నుంచి 10th కిలోవాట్ వరకు 1,80,000 సబ్సిడీ వస్తుంది. 1,80,000 సబ్సిడీ వస్తుంది ఫర్ కామన్ మీటర్స్కి. దీంట్లోనే ఇంకో రకం ఏంటంటే, చాలామంది ఏంటంటే ఇప్పుడు వెంచర్స్ వేసింటారు, లైక్ SLV, మన విజయవాడలో చూసుకుంటే KVR ప్రైమ్ కన్స్ట్రక్షన్, పెర్క్ విల్లాసు. అక్కడ ఏంటంటే ఒక 100 విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారనుకోండి, 100 విల్లాస్ కలిపి ఒకే ఒక HT మీటర్ ఉంటుంది. వాళ్ళకి ఇండివిజువల్ మీటర్స్ ఉండవు విల్లాస్కి. అప్పుడు ఏమవుతుంది, ఆ HT 100 విల్లాస్ అనుకోండి, ఈచ్ విల్లాకి 5 కిలోవాట్ చొప్పున 100 విల్లాస్ ఉన్నాయి. 100 × 5 500 కిలోవాట్కి సబ్సిడీ వస్తుంది. 500 కిలోవాట్ × 18,000. అదేంటంటే అసోసియేషన్ పేరు మీద నేమ్ అనేది, ఆ సర్వీస్ నెంబర్ అసోసియేషన్ పేరు మీద ఉండాలి. సో ప్రతి హౌస్కి కూడా 100 × 5 అలాంటి వాటికి 500 కిలోవాట్ వరకు కూడా సబ్సిడీ వస్తుంది. 500 కిలోవాట్ × 18,000. దీంట్లో మొదటి రకం LT1 డొమెస్టిక్ ఇండివిజువల్గా 18,000 వస్తుంది. కామన్ మీటర్కి మాత్రం అప్ టు 10 కిలోవాట్ వరకే, లైక్ అపార్ట్మెంట్స్కి. అదే గ్రూప్ హౌసెస్ ఏదైతే విల్లాస్ ఉంటాయో గ్రూప్గా కట్టుకొని ఉంటారు, ఒక 100 విల్లాస్ 50 విల్లాస్, వాళ్ళందరికీ కలిపి ఒకే ఒక సింగిల్ మీటర్ ఉంటుంది, HT మీటర్. అలాంటి వారికి 500 కిలోవాట్ వరకు సబ్సిడీ వస్తుంది. ఇది 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్సిడీ ప్యాటర్న్. అదర్ దాన్ దీస్ 3 కాకుండా మిగతా వేటికి కూడా సబ్సిడీ రాదు. క్లియర్ సార్. నెక్స్ట్ అంటే చాలా బ్రాండ్స్, చాలా మేక్స్ ప్యానల్స్ ఉన్నాయి, చాలా టైప్స్ ఆఫ్ ప్యానల్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చి చూసుకుంటే ఇన్వర్టర్స్ చూసుకుంటే చాలా మేక్స్ ఉన్నాయి. సో వాటిలో ఏది బెస్ట్ అనేది మాకైతే ఐడియాస్ లేవు. సో దాంట్లో మీరు ఏదైతే ప్రిఫర్ చేస్తున్నారు, మీరు ఎక్కువగా ఏది ప్రమోట్ చేస్తున్నారు, ఏది బెస్ట్? యాక్చువల్ ఏంటమ్మా, మన కంపెనీ ఇన్ని రోజులు సస్టైన్ అయ్యి గుడ్ సర్వీస్ ఇచ్చి మా బిజినెస్, ఎస్పెషల్లీ మా బిజినెస్ అనేది టోటల్ మౌత్ పబ్లిసిటీయే. మేము ఇప్పుడు హయ్యెస్ట్ ఇన్స్టలేషన్ చేయడానికి కారణం కూడా మా కన్జ్యూమర్ ఇంకో కన్జ్యూమర్కి చెప్తాడు. ఎందుకంటే ఆ గుడ్ విల్ ఉండడం వల్లే చెప్తున్నాడు. ఆ గుడ్ విల్ కోసం మేము టాప్ బ్రాండ్స్ ఏవైతే సోలార్లో టాప్ బ్రాండ్స్, టాప్ క్వాలిటీ ఉన్న ప్యానల్సే వాడతాం. అవి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక పర్సెప్షన్ ఉంటుంది. ఒక కంపెనీ వాడు ఈ కంపెనీయే గొప్పది అంటాడు, ఎందుకంటే అతను అదే డీల్ చేస్తుంటాడు. మన కంపెనీలో అలా ఉండదమ్మా. ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ALMM లిస్ట్ అంటారు. ఈ MNRE రిలీజ్ చేస్తుంది ఏ కంపెనీ ప్యానల్ ఎంత ప్రొడక్షన్ ఉంది, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఎంత అని MNRE వాడు సర్టిఫై చేస్తాడు. ఇంకొకటి, ఇప్పుడు ప్రతి ఒక్కరు మనం బ్యాంక్ లోన్స్ తీసుకుంటాం, మీరు కూడా బ్యాంక్ లోన్ తీసుకుంటారు. ఎవరిని అడిగినా బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ మేనేజర్ ఏమంటాడు, మీ సిబిల్ స్కోర్ ఎంత సార్ అంటాడు. సిబిల్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ ప్రతి ఒక్కరికి రేటింగ్ ఇస్తుంది. అది 800 పాయింట్సా 750 పాయింట్సా, ఆ పాయింట్స్ బాగున్నాయి అనుకోండి మనకు లోన్ వస్తుంది. అదేవిధంగా బ్లూమ్బర్గ్ అని ఒక వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఉంది. వాడు చేసే పని ఏంటంటే వరల్డ్ వైడ్ ఏ సోలార్ ప్యానల్ క్వాలిటీ ఉంది, అది ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉందా లేదా, ప్రొడక్షన్ ఎలా ఉంది, జనరేషన్ ఎలా ఉంది అని బ్లూమ్బర్గ్ వాడు ఎవ్రీ క్వార్టర్లీ Tier 1 క్వాలిటీ లిస్ట్ రిలీజ్ చేస్తాడు వరల్డ్ వైడ్. మీరు గూగుల్ కూడా చేయొచ్చు, బ్లూమ్బర్గ్ టాప్ ఇండియన్ బ్రాండ్స్ అని. టాప్ ఇండియన్ బ్రాండ్స్ అని ట్రై చేస్తే మన ఇండియాలో 4 బ్రాండ్స్ ఉన్నాయమ్మా Tier 1. మీరు అందరూ అనుకుంటా ఉండొచ్చు తెలిసిన బ్రాండ్స్ Tier 1 ఉండొచ్చు కదా అని. మీకు తెలిసిన బ్రాండ్స్ ఏవి Tier 1 ఉండవు. ఎందుకంటే ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్క గొప్ప వాళ్ళు ఉంటారు, ఒక్కొక్క కంపెనీస్ గొప్ప వాళ్ళు ఉంటాయి. అలా మన సోలార్ ఫీల్డ్లో ఇండియాలో 4 ఉన్నాయి Tier 1 క్వాలిటీ. వ్యారీ ఎనర్జీస్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది, గుజరాత్ బేస్డ్ కంపెనీ, 34 ఇయర్స్ ఓల్డ్ కంపెనీ.
ఈవెన్ దే ఓన్ ప్లాంట్ కూడా 25 years కంప్లీట్ చేసుకుంది. నెక్స్ట్ మనకందరికీ తెలిసిందే అదాని, ముంద్రా ఎనర్జీ లిమిటెడ్ అంటారు, అదాని టైర్ 1 క్వాలిటీ, రెనిసిస్ అని ఉంది, అది కూడా టైర్ 1 క్వాలిటీ, విక్రమ్ కంపెనీ అని ఉంది. ఈ 4 కంపెనీస్ మాత్రమే ఇండియాలో టైర్ 1 క్వాలిటీ. కొన్ని కంపెనీస్ ఒక క్వార్టర్ వస్తుంటాయి వెళ్తూ ఉంటాయి. సో మేము వాడే సోలార్ ప్యానల్స్ కూడా ఈ టైర్ 1 క్వాలిటీయే వాడతాం. వ్యారీ కావచ్చు, అదాని కావచ్చు, రెన్యూ కావచ్చు. కొద్ది కంపెనీస్ ఏంటంటే బయట వాళ్ళు ఏంటంటే ఇంకొక బ్రాండ్ కూడా ఏదైనా మీ దగ్గర ఉండేటివి అమ్ముతున్నారా అనే క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మేము ఆ ఉద్దేశంతో టాటా ప్యానల్స్ కూడా ఇస్తున్నాం. సో వీ ప్రిఫర్డ్ దీస్ బ్రాండ్స్ అండి, ఎందుకంటే టైర్ 1 క్వాలిటీ ఉన్నాయి. టైర్ 1 క్వాలిటీ మెయిన్ క్రైటీరియా ఏంటంటే రోబోటిక్ టెక్నాలజీతో చేస్తారు సోలార్ ప్యానల్స్, మాన్యువల్గా చేయరు. ఇప్పుడు ఒక సోలార్ ప్యానల్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే సెల్ ఎంత క్వాలిటీ ఉంది, ఆ సెల్ సాల్డరింగ్ కూడా చూసుకోవాలి. మాన్యువల్గా సాల్డరింగ్ చేశారనుకోండి ప్రతి బస్ బార్కి టచ్ అవుతూ వెళ్ళదు, దానివల్ల ఏంటంటే జనరేషన్ తగ్గిపోతుంది. ఆ ఉద్దేశం ఏంటంటే మేము వీ ప్రిఫర్ టాప్ బ్రాండ్స్. ఆల్మోస్ట్ ఒక 100 కంపెనీస్ ఉన్నాయి, నియర్లీ 80 to 100 కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో. సో దాంట్లో మేము ప్రిఫర్ చేసే బ్రాండ్స్ ఇవి. అందువల్ల మాకు మౌత్ పబ్లిసిటీ ఉంది, జనరేషన్ బాగుంది, ఆ క్వాలిటీ అనేది మెయింటైన్ చేసుకోగలుగుతుంది. ఓకే సార్, నెక్స్ట్ వైర్స్ కేబుల్స్ దగ్గరకు వచ్చేప్పటికి మీరు ఏవైతే యూజ్ చేస్తున్నారు, ఏవైనా సోలార్కి సపరేట్గా యూజ్ చేయాల్సిందే ఉంది? కరెక్ట్ అమ్మా, ఎందుకంటే మనకేంటంటే సోలార్ అనేది అంతా డీసీ కరెంట్, డైరెక్ట్ కరెంట్ అంటారు. మనం అప్లయన్సెస్ మనం వాడేదంటే ఆల్టర్నేటింగ్ కరెంట్. ఈ డీసీ కరెంట్ ఏంటంటే దాంట్లో కరెంట్ ఫ్లోయింగ్ అనేది స్ట్రైట్ అవే ఉంటుంది. అందువల్ల ఏంటంటే మన కేబుల్స్ అనేది ఏసీ కేబుల్స్ వాడకూడదు. మన ఏసీ కేబుల్ మీరు అవుటర్ షీత్ చూస్తే చాలా థిన్గా ఉంటుంది, కానీ డీసీ కేబుల్స్కి అది వాడితే పాజిటివ్ నెగిటివ్ కొల్యూడ్ అయ్యి షార్ట్ సర్క్యూట్ అవుతాయి. ఆ ఉద్దేశంతో డీసీ కేబుల్స్ అనేది మస్ట్ వాడాలి. ఇంకోటి ఆ డీసీ కేబుల్స్లో మనకు ఐఈసీ స్టాండర్డ్స్ అని ఉంటాయి, ఇంటర్నేషనల్ ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్ అని. ఆ స్టాండర్డ్స్ ఏం చెప్తుందంటే కాఫర్ కేబుల్ కూడా మీరు బయట ఏంటి కాఫర్ కూడా రస్ట్ వస్తుంది. కాఫర్ విత్ టిన్ కోటెడ్. మీరు సోలార్ మా కంపెనీ వాడే డీసీ కేబుల్ చూస్తే మీరు దాన్ని రఫ్ చేశారనుకోండి టిన్ని, లోపల కాఫర్ కనిపిస్తుంది. కాఫర్ కూడా రస్ట్ వస్తుందనే ఉద్దేశంతో కాఫర్ విత్ టిన్ కోటెడ్ వస్తుంది. సో సోలార్కి అనేది డీసీ కేబులే మస్ట్ వాడాలి. ఆ బ్రాండ్స్ కూడా అందరికీ వెల్ నోన్ బ్రాండ్సే, పాలిక్యాబ్, ఫినోలెక్స్, ల్యాబ్, సీచమ్, దే ఆర్ వ్యారీ. ఈ 5 కంపెనీస్ డీసీ కేబుల్ చేస్తున్నాయి, ఇంకా రిమైనింగ్ కంపెనీస్ కూడా చేస్తున్నాయి. ఈ 5 బ్రాండ్స్ అనేది వెల్ నోన్ బ్రాండ్స్ అందరికీ. నెక్స్ట్ ఏసీ కేబుల్స్ గురించి మీకు అందరికీ తెలిసిందే, పాలిక్యాబ్, ఫినోలెక్స్ రెగ్యులర్గా దొరికేటివి, హ్యావెల్స్, ఈ ఏ బ్రాండ్స్ అయినా వాడచ్చు. కాకపోతే ఏంటంటే ఇంకా మీరు ఇందాక అడిగారు సోలార్ ప్యానల్స్ గురించి అడిగారు, ఇన్వర్టర్స్ గురించి అడిగారు. ఇన్వర్టర్స్ ఏంటంటే ఆల్ ఆర్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. ఇంతకుముందున్న వేరే యూరోపియన్ కంట్రీస్ నుంచి వచ్చేటివి వాళ్ళ సర్వీస్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల, అది కాక ప్రైస్ మ్యాచ్ చేయకపోవడం వల్ల కొన్ని కంపెనీసే మిగిలాయి. సో దాంట్లో కూడా ఇప్పుడు ఇండియన్ బ్రాండ్స్ స్టార్ట్ చేసే, పాలిక్యాబ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసింది, గ్రోవాట్, డేయి, సన్వేస్ జర్మన్ టెక్నాలజీ అని పాంపవర్ డీల్ చేస్తున్నారు. సో ఈ ఇన్వర్టర్స్ అనేది మనకేంటంటే అమ్మా ఇన్వర్టర్స్ పేరు కాదు ముఖ్యం, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు రెక్టిఫై చేయాలి, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు రీప్లేస్మెంట్ చేయాలి. ఇది మనం సైట్లో కూర్చొని సర్వీస్ చేసే ఇన్వర్టర్ కాదు. అదే మీరు ఇన్వర్టర్స్ చూసింటారు ఇంట్లో పవర్ బ్యాకప్కి. ఆ ఇన్వర్టర్స్ ఏంటంటే నేను మన ఎలక్ట్రీషియన్ అందరం కూర్చొని సర్వీస్ చేయొచ్చు. ఒక సాల్డరింగ్ రాడ్ తీసుకొని 4 రెసిస్టర్లు, 4 కెపాసిటర్లు, 4 ఇండక్టర్లు తీసుకొని, చిన్న ట్రాన్స్ఫార్మర్ తీసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉందని సాల్డరింగ్ చేసి రిపేర్ చేయొచ్చు. కానీ ఈ ఆన్ గ్రిడ్ ఇన్వర్టర్ అనేది టోటల్ ప్రింట్ సర్క్యూట్ బోర్డ్, పీసీబీ అంటారు, టోటల్గా ఆటోమేటిక్ మిషన్ పని చేయొస్తుంది. సో మనం రిపేర్ అనేది చేయలేం. ఆ ఉద్దేశంతో ఎవరు బాగా రీప్లేస్మెంట్ చేయగలుగుతున్నారు ఇన్వర్టర్, సర్వీస్ కాదు, ఎవరు బాగా రీప్లేస్మెంట్ చేయగలుగుతున్నారు. అందుకని మనకు సర్వీస్ ఇవ్వగలిగే కంపెనీకి వెళ్తేనే బెస్ట్. మేము అది ఏ బ్రాండ్ అనేది కస్టమర్కి మేము ఆప్షన్ ఇస్తాం, ఎందుకంటే కస్టమర్కి చాలా డౌట్స్ ఉంటాయి. మేము చెప్పేట్టు ఎందుకు నమ్మాలి, వీళ్ళు రేటు తక్కువ ఇస్తారేమో. మేము అలా చేయమమ్మా, మాకు సర్వీస్ ఎవరు బాగా ఇస్తారో మాకు తెలుసు, ఎందుకంటే ప్రాబ్లం వచ్చినప్పుడు మేమే కదా కంపెనీలను అడిగి కస్టమర్కి సర్వీస్ ఇచ్చేది. ఆ ఉద్దేశంతో ఆ చాయిస్ అనేది మాకు కానీ వదలగలిగితే ద బెస్ట్ బ్రాండ్ మేము సజెస్ట్ చేస్తాం. ఎవరైతే సర్వీస్ క్వాలిటీ బాగా ఇస్తున్నారో అవే సజెస్ట్ చేస్తాం. ఏ ఇన్వర్టర్ బ్రాండ్ అయినా ఎఫిషియన్సీ అనేది సేమ్. ఇన్వర్టర్లో వేరియేషన్ అనేది 0.003% అంతే ఏ బ్రాండ్ వేసినా. మెయిన్ జనరేషన్ దమ్మంతా సోలార్ ప్యానలే. మంచి ప్యానల్స్ వేసుకుంటే మంచి అవుట్పుట్ ఉంటుంది.
ఇన్వర్టర్ అనేది లెస్ దాన్ ఇందాక మాట్లాడుకున్నట్టు 0.5% వేరియేషన్ అంతే తప్ప దాంట్లో డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేపాటికి స్ట్రక్చర్ విషయంలో మీరు ఏదైతే ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ యూజ్ చేస్తున్నారు, అది ఎలాంటి మెటీరియల్ వాడుతున్నారు? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మన ఏపీని ఒక కోస్టల్ ఏరియా చూసుకుంటే మనకి రస్ట్ వచ్చేస్తుంది తొందరగా. లైక్ విజయవాడ ఏరియా, నెల్లూరు ఏరియా, ఇటు వైజాగ్, మన కోస్టల్ లైన్ ఎక్కువ ఉండడం వల్ల హ్యూమిడిటీ ఎక్కువ ఉండి ఆ సాల్ట్ రైనీ కూడా మనకు కొంచెం సాల్టీగా పడుతుంది. ఈ వల్ల ఏంటంటే రస్ట్ ఎక్కువ ఫామ్ అవుతుంది. అందువల్ల మా సజెషన్ ఏంటంటే గ్యాల్వనైజ్డ్ స్ట్రక్చర్లు యూజ్ చేయండి. మేము కూడా గ్యాల్వనైజ్డ్ స్ట్రక్చర్లో ఇస్తాం. అదే మీరు రాయలసీమకి వెళ్తే రస్ట్ రాదు. అక్కడ ఎంఎస్ వాడినా కూడా పర్లేదు, కానీ ఎంఎన్ఆర్ఈ ఒప్పుకోదు. ఎంఎన్ఆర్ఈ మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక సర్టెన్ స్టాండర్డ్స్ పెట్టింది. ఇంత హైట్ స్ట్రక్చర్కి ఇంత థిక్నెస్ వేయాలి. సపోజ్ ఒక 3 కిలోవాట్ 3 ఫీట్ హైట్లో ఇన్స్టలేషన్ చేసుకోవాలి. అప్పుడు ఒక 1.6 mm థిక్నెస్ గ్యాల్వనైజ్డ్ పైప్స్ వాడమని ఒక రూల్ ఉంది. సపోజ్ హైట్ పెరిగింది 7 ఫీట్ 8 ఫీట్ పెరిగింది, అప్పుడు 2 mm వాడమని రూల్ ఉంది. మనం ఏంటంటే రేపొద్దున గాలి వచ్చినా, విండ్ స్పీడ్ ఎక్కువ వచ్చినా మన స్ట్రక్చర్స్ అనేది ఎగిరిపోకూడదు. ఆ ఉద్దేశంతో దాని వెయిట్ తగ్గట్టు 180 km/h విండ్ విత్ స్టాండ్ అయ్యేటట్టు, విండ్ స్పీడ్ విత్ స్టాండ్ అయ్యేటట్టు మన స్ట్రక్చర్ అనేది వేసుకోవాలి. మేము ఏంటంటే హార్డ్ డిప్డ్ గ్యాల్వనైజేషన్ అని ఉంటుంది, కోల్డ్ రోల్ గ్యాల్వనైజేషన్ అని ఒకటి ఉంటుంది, నార్మల్ ఎంఎస్ పైప్ అని ఉంటుంది. వీ ప్రిఫర్డ్ హార్డ్ డిప్డ్ గ్యాల్వనైజేషన్. మనం ఏంటంటే అందరికీ తెలిసిన ఏపీఎల్ అపోలో కానీ, టాటా ఐరన్ బాగుంటుంది, సూర్య బాగుంటుంది, జేఎస్డబ్ల్యూ, ఈ స్ట్రక్చర్స్ మనం ప్రిఫర్ చేస్తాం. కొద్దిమంది కస్టమర్స్ ఏంటంటే రెడీమేడ్ స్ట్రక్చర్స్ వద్దంటారు. వాళ్ళు ప్యాషనేట్గా కొద్దిమంది పరుగోలా కావాలి, కొద్దిమంది లిఫ్ట్ రూమ్ మీద వేయండి, కొద్దిమంది షాడో పడుతుంది సార్ 15 ఫీట్ హైట్ లేపండి, 10 ఫీట్ హైట్ లేపండి అంటారు. మేమేంటంటే సైట్కి తగ్గట్టు మన గ్యాల్వనైజ్డ్ పైప్స్ అక్కడే తీసుకెళ్ళి సైట్కి తగ్గట్టు ఫ్యాబ్రికేషన్ చేసిస్తాం. అందువల్ల ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది. మేమేదో మాకు నచ్చినట్టు డిజైన్ చేసి స్ట్రక్చర్ పంపించేస్తే ప్రతి సైటు సూట్ కాదు. ఎందుకంటే ఒక్కొక్క స్టైల్ ఆఫ్ వర్కింగ్తో మన హౌస్ అనేది కట్టుకో ఉంటాయి. అందుకని వీ ప్రిఫర్ కస్టమర్ ఓరియంటెడ్ స్ట్రక్చర్స్ కూడా మనం చేస్తున్నాం. ఓకే సార్, సేఫ్టీ ప్రొటెక్షన్కి మేము ఏమన్నా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయా? సేఫ్టీ ప్రొటెక్షన్కి మేము ఏం చేయొచ్చు? యాక్చువల్గా కస్టమర్ చేసేది ఏమి ఉండదమ్మా ఇందులో. మేమేంటంటే సోలార్లో యాక్చువల్గా ఏంటంటే మనకి థండర్స్ వస్తుంటాయి, సర్జులు వస్తుంటాయి, మన పిడుగులు ఉరుములు అనుకుంటాం కదా. అవి వచ్చినప్పుడు ఏంటంటే మనవన్నీ ఎలక్ట్రానిక్ ఐటమ్ సోలార్ ప్యానల్స్ అనేది. మీరు ఎక్కడైనా బయట టెలికమ్యూనికేషన్స్ టవర్స్ చూస్తే అందులో ఒక లైట్నింగ్ అరెస్టర్ పైన పెట్టింటారు, ఒక జస్ట్ జిఐ పైప్ కానీ. అవి ఏంటంటే దాన్ని లైట్నింగ్ అరెస్టర్ అంటారు. ఆ లైట్నింగ్ అరెస్టర్ ఏం చేస్తుందంటే లైట్నింగ్ అరెస్టర్ ఫస్ట్ పాయింట్ మన సర్జ్ అనేది ఆ మెరుపు లైట్నింగ్ వస్తుంది కదా, లైట్ టచ్ అయినప్పుడు ఎర్త్కి రిలీజ్ చేస్తుంది. అలాగా మన ప్లాంట్ కూడా డ్యామేజ్ కాకుండా మనం ఒక లైట్నింగ్ అరెస్టర్ దానికి సపరేట్ కాపర్ ఎర్త్ రాడ్ ఇస్తాం. నెక్స్ట్ మన డీసీ అని ఉంటుంది, సోలార్ ప్యానల్స్ అనేది ఇందాక మాట్లాడుకున్న డీసీ ఉంది కదా, దానికి ఒక సపరేట్ ఎర్త్ రాడ్. ఎందుకంటే ఇంటర్నల్ లీకేజ్ వోల్టేజ్ ఉంటుంది 5 వోల్ట్ 3 వోల్ట్ అలా, దానికి ఒక సపరేట్ ఎర్త్. ఇంకొకటి ఏంటంటే ఆల్టర్నేటింగ్ మన ఇన్వర్టర్ ఏసీ సప్లై వస్తుంది కదా, డీసీ నుంచి ఏసీగా ఇన్వర్షన్ జరిగి, సో దానికి ఒక సపరేట్ ఎర్త్. ఈ 3 ఎర్త్లు సపరేట్ వేసుకోవడం వల్ల ఏదైనా ఇష్యూస్ జరిగితే ఆటోమేటిక్గా ఎర్త్కి లీకేజ్ అయిపోతుంది. ప్లస్ వీటితో పాటు సోలార్ ప్యానల్స్కి ఆన్ గ్రిడ్ ఇన్వర్టర్కి మధ్యలో ఒక డీసీ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ అంటాం. అందులో ఫ్యూజెస్, సర్జ్ ప్రొటెక్షన్ డివైజెస్, ఎంసీబీస్ ఇవన్నీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ యాజ్ వెల్ ఏసీ సైడ్ కూడా ఏదైనా మనం ఏంటంటే మన కనెక్షన్స్ అన్నీ ఎలక్ట్రిసిటీ మీటర్ అవుట్పుట్లో ఇస్తాం. అంటే లోడ్ సైడ్ మనం సింక్రనైజేషన్ చేస్తాం. ఆ ఫ్యూచర్స్లో ఏదైనా ఇంటర్నల్ షార్ట్ సర్క్యూట్స్ జరిగినా మన ఇన్వర్టర్కి ఎఫెక్ట్ కాకుండా అక్కడ కూడా ఒక ఏసీడీబీ ఇస్తాం. ఇవ్వడం వల్ల అందులో కూడా మనం కాంటాక్టర్ ప్లేస్ చేస్తాం. కొంచెం పెద్ద కెపాసిటెన్స్ అనుకో రిలే ప్లేస్ చేస్తాం, కాంటాక్టర్ ప్లేస్ చేస్తాం, ఎంసీబీస్ ప్లేస్ చేస్తాం. దాంట్లో లేదంటే రివర్స్ రాకుండా ఇన్వర్టర్ ఎఫెక్ట్ కాకుండా చూసుకుంటుంది. ఈ ప్రొటెక్షన్స్ ఇవన్నీ ఉంటే లైఫ్ అనేది బాగుంటుంది, ప్లాంట్ లైఫ్. ఇప్పుడు మనం ఒక హౌస్ కట్టుకుంటే 30-40 ఇయర్స్ మినిమం, మ్యాక్సిమం 70-80 ఇయర్స్కు తగ్గట్టు హౌస్ కట్టుకుంటాం. మన సోలార్ అంతే అమ్మ, ఇది కూడా ఏంటంటే 25 ఇయర్స్ పాటు ఉండేది. కాబట్టి ఈ ప్రొటెక్షన్స్ అన్నీ యూజ్ చేస్తే ప్లాంట్ లైఫ్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ నెట్ మీటరింగ్ అంటే ఏంటి,
ఎవ్రీ మంత్ మనకి బిల్స్ ఎలా జనరేట్ చేస్తున్నారు అనే దాని మీద కొంచెం. యాక్చువల్ ఏంటంటమ్మా, ఈ నెట్ మీటరింగ్ అనే కాన్సెప్ట్ 2015లో స్టార్ట్ అయింది. 2013లో అనౌన్స్ చేశారు, కానీ లెస్ దాన్ డబుల్ డిజిట్ అంటే 9 మెంబర్స్ కూడా పెట్టుకోవాలి. అంటే 2 ఇయర్స్ స్పాన్లో 9 మెంబర్స్ కూడా ఇన్స్టలేషన్ చేసుకోలేదు. ఫస్ట్ 2013లో హైదరాబాద్లో ఒక ఇన్స్టలేషన్ జరిగింది. అప్పుడు నెట్ మీటరింగ్ అంటే ఏందో కూడా తెలియదు. నెల్లూరులో ఒక ఇన్స్టలేషన్ ఉంది. ఆల్మోస్ట్ 9 ఇన్స్టలేషన్ జరిగాయి. ఆ ఫస్ట్ ఇన్స్టలేషన్ చేసింది మనమే. హైదరాబాద్ 2013లో కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు చందనా బదర్ వాళ్ళ హౌస్కి ఫస్ట్ సోలార్ నెట్ మీటరింగ్ ఇన్స్టలేషన్ చేసింది మనమే. అంటే నేను ఒక ఇంజనీర్గా జాబ్ చేసేవాడిని, అప్పుడు ఇన్స్టలేషన్ చేస్తాం. నెట్ మీటరింగ్ అంటే ఏంటంటే అమ్మా, దీంట్లో 2-3 టైప్స్ ఉన్నాయి. ఒకటి నెట్ మీటరింగ్, ఒకటి గ్రాస్ మీటరింగ్, ఒకటి. నెట్ మీటరింగ్ ఏంటంటే, మనం సపోజ్ కన్జ్యూమర్ అనే అతను గవర్నమెంట్ నుంచి 400 యూనిట్స్ కన్జంప్షన్ చేశాడు అనుకుందాం. నెట్ మీటరింగ్ సోలార్ ద్వారా, సోలార్ మీరు ఏంటంటే వచ్చినట్టు గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది కదా అనే ఉద్దేశంతో ఉంటారు. అలా ఉండదమ్మా. ఇది చాలామంది ఏంటంటే తెలియకుండా మాట్లాడుతుంటారు. మేబీ మార్కెటింగ్ వాళ్ళు కావచ్చు, మా స్టాఫ్ కావచ్చు, అందరి స్టాఫ్ కావచ్చు, కొద్దిమందికి తెలుసు. ఈ ఉద్దేశం నెట్ మీటరింగ్ ఏంటంటే, మీకు ఉన్న ప్రజెంట్ ఎలక్ట్రిసిటీ మీటర్ రిమూవ్ చేసి మన డిపార్ట్మెంటల్ వాళ్ళే సోలార్ బయోడైరెక్షనల్ మీటర్ ఇస్తారు. దాన్నే నెట్ మీటర్ అంటారు. నెట్ మీటర్ ఆపరేషన్ ఎలా ఉంటుందంటే, మనం సింక్రనైజేషన్ లోడ్ సైడ్ మనం సింక్రనైజేషన్ చేసినప్పుడు, సపోజ్ ఒక 3 ఫేస్ అనుకుంటే అమ్మ RYBకి సింక్రనైజేషన్ చేస్తాం. మీ ఇంట్లో లోడ్ ఉంటే, డే టైం మీ ఇంట్లో లోడ్ ఉంటే ఫస్ట్ ప్రయారిటీ మీ ఇంట్లోకి వస్తుంది సోలార్ పవర్. కరెంట్ డ్రాయింగ్ ఎలా ఉంటుందంటే, ఎటు లోడ్ ఉంటే అటు పోతుంది. అది మీరు ఇంట్లో స్విచ్ చేయగానే ఫ్యాన్ లైట్ ఆన్ అవుతుంది. ఎందుకు ఆన్ అవుతుందంటే, వోల్టేజ్ అనేది రెడీగా ఉంటుంది, లోడ్ పడగానే కరెంట్ ట్రావెల్ అవుతుంది. సో అదే ప్రిన్సిపల్ మీద కరెంట్ అనేది ఎటు లోడ్ ఉంటే అటు వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో లోడ్ ఉందా, ఫస్ట్ ప్రయారిటీ మీ ఇంట్లోకి వస్తుంది. మీ ఇంట్లో లోడ్ లేదా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. సపోజ్ ఒక 3 కిలోవాట్ ఇన్స్టాల్ చేసుకున్నారు, ఎందుకంటే PM సూర్య గారు స్కీమ్ అంటున్నారు కాబట్టి 90% ఇన్స్టలేషన్స్ 3 కిలోవాటే ఉంటాయి. ఒక 3 కిలోవాట్ ఇన్స్టలేషన్ చేసుకున్నారు. మనము మీటర్ అవుట్పుట్ సైడ్ లోడ్ సైడ్ లైన్ న్యూట్రల్ కనెక్షన్ ఇస్తాం. ఇచ్చినప్పుడు అంటే ఇంట్లో ఒక ఫ్రిడ్జ్, టీవీ, లైట్ ఆన్ ఉందని అనుకుంటే ఒక 3 కిలోవాట్కి ఒక 250 వాట్ మన ఇంట్లోకి వస్తుంది. రిమైనింగ్ ఏదైతే జనరేట్ అవుతుందో, సపోజ్ ఒక 3 కిలోవాట్కి ఆ టైం లైటింగ్ బట్టి 2 కిలోవాట్ జనరేట్ అవుతుంది. 2 కిలోవాట్లో 200 వాట్ ఇటుపోగా రిమైనింగ్ 1800 వాట్ గవర్నమెంట్కి ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ 200 వాట్కి గవర్నమెంట్ నుంచి పవర్ డ్రా చేయదు. సో ఫస్ట్ ప్రయారిటీస్ యువర్ లోడ్స్. అందుకని మీరు వాడుకోగా ఏదైతే నెట్ పవర్ ఉందో అది మాత్రమే ఎక్స్పోర్ట్ అవుతుంది. అందుకని దీని పేరు కూడా నెట్ మీటరింగ్ అని పెట్టారు. ఇంకొకటి బిల్లింగ్ విధానం కూడా. సపోజ్ కన్జ్యూమర్ ఇప్పుడు డే టైం సోలార్ వాడుకోగా అతను డిపార్ట్మెంట్కి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి నెట్ మీటర్ ద్వారా ఒక 400 యూనిట్స్ ఎక్స్పోర్ట్ చేశాడు. నైట్ టైం సూర్యుడు ఎలాగ ఉండడు, ఎందుకంటే మార్నింగ్ ఆన్ అవుతుంది మన సిస్టమ్, ఈవినింగ్ షట్ డౌన్ అయిపోతుంది. సూర్యుడు ఉండడు కాబట్టి, బ్యాటరీస్ ఉండవు కాబట్టి. ఇది ఆన్ గ్రిడ్ సిస్టమ్ అంటారమ్మా. దీని గురించి మీకు నెక్స్ట్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఏంటంటే గవర్నమెంట్ కూడా మనం ఒక 300 యూనిట్స్ ఎక్స్పోర్ట్ చేసాం. కన్జ్యూమర్ నైట్ టైం ఒక 400 యూనిట్స్ వాడుకున్నారు అనుకోండి, యూనిట్ టు యూనిట్ మైనస్ అవుతుంది. 400 యూనిట్స్ అతను వాడుకున్నాడు, ఎక్స్పోర్ట్ 300 జరిగాయి. 400 మైనస్ 300, రిమైనింగ్ 100 యూనిట్స్కి మాత్రం బిల్ కొడతారు. ఆ 100 యూనిట్స్ కూడా స్లాబ్ రేట్ ప్రకారం కొడతారు. మొదటి 100 యూనిట్స్కి 1.52 రూపీస్ల స్లాబ్ ఉంటుంది కదా, స్లాబ్ రేట్ ప్రకారం కొడతారు. ఇది ఒక కేటగిరీ. అదే మనం ఎక్స్ట్రా ఇస్తే, మన కన్జంప్షన్ 300 యూనిట్స్ ఉంది, ఎక్స్పోర్ట్ 400 యూనిట్స్ ఉంది. సో 300 మైనస్ 400 అంటే 100 యూనిట్స్ మనవే ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి అప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మినిమం ఛార్జెస్ కట్టాలి, కనెక్షన్ ఛార్జెస్. ప్లస్ ఈ ఎక్స్ట్రా 100 యూనిట్స్కి 2 రూపీస్ 9 పైసా మాత్రమే ఇస్తారు. లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ 4 రూపీస్ ఉన్నది. అలా ఎవ్రీ ఇయర్ సోలార్ బాగా ప్రమోషన్ అయ్యి రేట్స్ కొంచెం డౌన్ అయిన తర్వాత, సబ్సిడీ స్కీమ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మన ఏపీ గవర్నమెంట్ ఏంటంటే 2024 ఫిబ్రవరి ఆర్ ఏప్రిల్లో ఒక గెజెట్ రిలీజ్ చేసింది. ఎంత యూనిట్కి అమౌంట్ ఇస్తే బాగుంటుంది, దాన్ని APERC అంటారు. ఈ డిస్కౌంట్స్కి అంతటికీ APERC హెడ్. APERC ఏం చేసిందంటే 2 రూపీస్ 9 పైసా ఇవ్వండి ఎక్సెస్ యూనిట్స్కి. మనం ఏంటంటే ఈ మంత్ 100 యూనిట్స్ గవర్నమెంట్కి ఇస్తే ఆ 100 యూనిట్స్ ఇంటూ 2 రూపీస్ 9 పైసా మనకు అమౌంట్ ఇస్తారు. ఈ యూనిట్స్ మళ్ళీ నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ చేయరు. చాలామంది ఏమనుకుంటారంటే మాకు ఇప్పుడు సీజన్ కాదు సార్, ఈ యూనిట్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటామా. ఇంతకుముందు 2024 నుంచి ఆప్షన్ లేదు.
యూనిట్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ కావు. ఏవైతే ఎక్సెస్ యూనిట్స్ ఉన్నాయో యాక్చువల్ రూల్ ఏంటంటే 3 monthsకి ఒకసారి ఇవ్వమని. కానీ ఎలక్ట్రికల్ రెవెన్యూ ఆఫీసర్స్ ఉంటారు ఎవ్రీ సెక్షన్లో. మన కన్జ్యూమర్స్ అక్కడికి సోలార్ ఇన్స్టలేషన్ ఎవరైనా చేసుకుని మన సర్వీస్ నెంబర్ తీసుకెళ్తే అసలు ఎంత అమౌంట్ రావాలి, మనం ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఇవన్నీ తన లిస్ట్ ఇవ్వగలడు. ₹2 చొప్పున మనకి అకౌంట్ క్రెడిట్ చేయడం కానీ చెక్ కానీ ఇస్తారు. ఈ విధంగా నెట్ మీటర్ బిల్లింగ్ ఉంటుందమ్మా. ఇంకొకటి ఏంటంటే గ్రాస్ మీటరింగ్ అని ఉంటుంది. గ్రాస్ మీటరింగ్ ఏంటంటే మనము ఏదైతే హౌస్ బిల్ వస్తుందో, సపోజ్ 400 యూనిట్స్ మన కన్జంప్షన్ ఉంది, 400 యూనిట్స్ ఉంటే స్లాబ్ రేట్ ప్రకారం 1.5, 2, 3, 7 రూపీస్, 8 రూపీస్ దాకా అమౌంట్ పడుతుంది. ఆ అమౌంట్ మనం బిల్లు ఒక సపోజ్ 400 యూనిట్స్ ఒక 3000 బిల్లు వచ్చింది. గ్రాస్ మీటరింగ్ మనం ఎక్స్పోర్ట్ ఒక 300 యూనిట్స్ ఉంది. 300 యూనిట్స్కి ₹3.10 ఇస్తారు. లెస్ దాన్ ఒక 10 పైస్ అటు ఇటు ఉంటుంది. ₹3 ప్లస్ ఇస్తారు. సో మనకి 300 యూనిట్స్కి ఇంటూ ₹3 ₹900. కానీ ఇక్కడ 400 యూనిట్స్ మనం కట్టాల్సింది 3000. సో 3000 మనం పే చేసి ఏడేమో 900 గవర్నమెంట్ నుంచి వస్తుంది. సో అందుకని గ్రాస్ మీటర్ మేము సజెస్ట్ చేయం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇన్స్టలేషన్ జరిగేటివన్నీ 100% నెట్ మీటరింగే. మనకు ఆప్షన్ కూడా ఉంటుంది అందులో అప్లికేషన్ పెట్టేటప్పుడు నెట్ మీటరింగా గ్రాస్ మీటరింగా అని. సో మనకేంటంటే నెట్ మీటరింగ్ కన్జ్యూమర్ ఇన్స్టలేషన్ చేసుకోవడం వల్ల యూనిట్ టు యూనిట్ మైనస్ అవుతుంది. దానివల్ల కన్జ్యూమర్కి ఎక్కువ బెనిఫిట్. గ్రాస్ మీటరింగ్ ఎవరికి బాగుంటుందంటే పవర్ ప్లాంట్స్ పెట్టుకునే వాళ్ళకి, ఒక 5 acresలోనో 10 acresలోనో వాళ్ళకి లోడ్ కన్జంప్షన్ ఏమి లేని వాళ్ళకి ఏంటంటే ఒక హ్యూజ్ అమౌంట్ ఎక్కువ ఉండి వాళ్ళకి ఒక ప్యాషనేట్గా ఇన్ని యూనిట్స్ మనం ప్లాంట్ పెట్టుకొని గవర్నమెంట్కి ఎక్స్పోర్ట్ చేసేదాన్ని గ్రాస్ మీటరింగ్ అంటారు. వాళ్ళకి ఏంటంటే యూజ్ ఉంటుంది, ₹3 వచ్చినా ₹4 వచ్చినా. ఇది నెట్ మీటరింగ్ గ్రాస్ మీటరింగ్ డిఫరెన్స్ అమ్మ. ఓకే సార్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ డైరెక్ట్ పేమెంట్ చేసుకుంటే వాళ్ళకి మీ ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇందులో నైస్ క్వశ్చన్ అమ్మా. మాకేంటంటే కన్జ్యూమర్స్ కూడా ఫోన్లు చేసి మేము క్యాష్ ఇస్తే సబ్సిడీ వస్తుందా, మేము చెక్ ఇస్తే సబ్సిడీ వస్తుందా, ఆన్లైన్ చేస్తే సబ్సిడీ వస్తుందా అని అడుగుతుంటారు. లోన్కి వెళ్తేనే సబ్సిడీ వస్తుందా, ఈ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. కన్జ్యూమర్ ఏంటంటే అండి మాకు కూడా కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ వచ్చాయి. MNRE నుంచి స్ట్రిక్ట్ రూల్స్ వచ్చాయి. PM సూర్య గారి పోర్టల్ నుంచి కూడా స్ట్రిక్ట్ రూల్స్ వచ్చాయి. ఎవ్రీ పర్సన్కి GST ఇన్వాయిస్ ఇవ్వాలి. GST ఇన్వాయిస్ ఇవ్వాలి కాబట్టి ప్రతి కన్జ్యూమర్ ఒక ఆధార్ కార్డు ఒక పర్సన్ దగ్గర 2 lakhs బిలో క్యాష్ తీసుకోవచ్చు. అందువల్ల వచ్చిన ఇబ్బంది ఏం లేదు. సో వాళ్ళు డైరెక్ట్ పేమెంట్ చేసినా, క్యాష్ ఇచ్చినా, చెక్ ఇచ్చినా ఎవరికైనా సబ్సిడీ వస్తుంది. కొద్దిమంది పే చేసుకోలేని వాళ్ళు, ఇబ్బంది ఉంది, మేము ఒకేసారి అంత పేమెంట్ కట్టలేము అనుకునే వాళ్ళు ఏంటంటే లోన్కి వెళ్ళచ్చు. లోన్ ప్రాసెస్ కూడా మేమే చేస్తాం. ఈ లోన్ ప్రాసెస్ ఏంటంటే మీకు జన్ సమ్మత్ పోర్టల్ అని ఉంటుంది. PM సూర్య గారి నుంచి జన్ సమ్మత్ పోర్టల్కి లింక్ అయ్యింది. ఇందులో అప్లికేషన్ మేమే పుటప్ చేసి వాళ్ళకి ఎక్కడైతే నేషనలైజ్ బ్యాంక్లో అకౌంట్ ఉందో ఆ మేనేజర్కి మనం ఫైల్ తీసుకొని ఇచ్చిస్తే 2 lakhs బిలో అయితే 90% లోన్ ఇస్తారు. మాకు మీరు ₹1 కూడా పే చేయాల్సిన పని లేదు. 10% మీ అకౌంట్లో ఉంచుకుంటే 90% లోన్ కలిపి మాకు ట్రాన్స్ఫర్ చేస్తారు. అదే కొద్దిమంది 5 kilowatt 10 kilowatt పెట్టుకున్న వాళ్ళకైతే 20% కస్టమర్ పోర్షన్ ఉంటుంది, 80% బ్యాంక్ లోన్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 kilowattకి 2 lakhs ఖర్చు అవుతుంది అనుకుంటే కన్జ్యూమర్ అనే అతను 10% 20,000 అకౌంట్లో ఉంచుకుంటే చాలు. రిమైనింగ్ 1.8 lakh అనేది బ్యాంక్ పర్సన్సే లోన్ చేసి మా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. దీనికి ఏ షూరిటీ గ్యారంటీ అవసరం లేదు, సోలార్ ప్యానలే గ్యారంటీ. ఎందుకంటే ఆ విధంగా గైడ్లైన్స్ రూపొందించారు. ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా చాలా తక్కువ, 7% ఇంట్రెస్ట్ రేటు. ఎవరైతే 2000 నుంచి 3000 మధ్యలో బిల్లు వస్తుందో వాళ్ళు 3 kilowatt ఇన్స్టలేషన్ చేసుకుంటే వాళ్ళు కట్టే పవర్ బిల్లు EMI రూపంలో ఒక 5 years కట్టేశారనుకోండి, వాళ్ళ ప్లాంట్ ఫ్రీ అయిపోతుంది. 20,000 ఇన్వెస్ట్మెంట్ చేసి పవర్ బిల్కి పవర్ బిల్ దక్కుతుంది, ప్లాంట్ ఫ్రీ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs అనుకున్నాం, 2 lakhsలో వితిన్ 1 monthలో సబ్సిడీ పడిపోతుంది. ఇన్స్టలేషన్ అయిపోయినా కొద్దిమందికి 1 weekలో పడుతుంది. కొన్ని ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ కానీ సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి 1 monthలో సబ్సిడీ పడిపోతుంది. 99% కేసెస్లో మన కన్జ్యూమర్స్కి బిలో 1 monthలోనే సబ్సిడీ పడింది. 1% అంటే డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. అందువల్ల ఏంటంటే 2 lakhs ఇన్వెస్ట్ చేసావు, నీ పోర్షన్ 20,000, 1.8లో 78,000 సబ్సిడీ వచ్చేస్తుంది. అంటే 1,02,000 మీ లోన్. అంటే మీరు పెట్టిన పెట్టుబడి 4 to 5 yearsలో ROI అయిపోతుంది. సో ఇంకా 20 years పాటు పవర్ ఎంజాయ్ చేయొచ్చు. దీనికి మీరు ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఇలాగ 4 to 5 times ప్రాఫిట్ ఉంటుందో ఇది కూడా అదే ప్రాఫిట్ ఉంటుంది.
ఇంకొకటి మీకు చెప్పేది ఏంటంటే ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ 1 రూపీ యూనిట్ రేట్ పెంచుతుంది. ఇప్పుడు మీకు ఈ ఇయర్ 2000 బిల్ వస్తే నెక్స్ట్ ఇయర్కి 2500 అవుతుంది. 5 ఇయర్స్ తర్వాత 5000 అవుతుంది. మీరు సోలార్ ప్లాంట్ నాకు 2000 తగ్గిస్తుందని మీరు అసలు అనుకోవద్దండి. 5 ఇయర్స్ తర్వాత ఇదే సోలార్ ప్లాంట్ మీకు 5000 రూపీస్ తగ్గిస్తుంది. 10 ఇయర్స్ తర్వాత 10,000 తగ్గిస్తుంది. 15 ఇయర్స్ తర్వాత పర్ మంత్ 20,000 తగ్గిస్తుంది. ఎందుకంటే 5 ఇయర్స్ బ్యాక్ మన ల్యాండ్ వాల్యూస్ కానీ మనం కొనే ఏమన్నా వస్తువులు ప్రైసెస్ చూసుకోండి, 1 రూపీ ఉండేది. సార్ లైక్ మన గోల్డే తీసుకోండి, 50,000 ఉండేది, ఇప్పుడు 1 lakh. అలాగే ఏదైనా ఏ కూరగాయలు కానీ వెజిటేబుల్స్ కానీ ఏ ప్రోడక్ట్ అయినా కూడా రేట్ అనేది 3 to 4 times పెరిగిపోయాయి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా రేపు చేసేది అదే. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు కూడా పవరు బయట నుంచే కొంటుంటారు. కోల్ కానీ థర్మల్ జనరేషన్కి కోల్ అనేది వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేస్తుంటారు. దానివల్ల అంటే రేట్స్ అనేది పెరిగిపోయాయి. పెట్రోల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి. ఇది కూడా యూనిట్ రేట్ కూడా పెరుగుతుంది. మీకు తెలిసినో లేదో బెంగళూరులో ఒక యూనిట్కి 13 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు బెస్కామ్ కింద, అంటే హైయెస్ట్ స్లాబ్. మనకు 9.75 హైయెస్ట్ స్లాబ్ ఉంటే అక్కడ 13 రూపీస్ ఉంది. ముంబై కొన్ని ఏరియాస్లో 15-16 రూపీస్ కూడా ఛార్జ్ చేస్తున్నారు. సో మీరు 5 ఇయర్స్ తర్వాత మన యూనిట్ రేట్ ఆలోచించుకోండి, 5,000-6,000 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు 2,000 వచ్చే పవర్ బిల్లు 5,000-6,000 ఉంటుంది. ఆ ఉద్దేశంతో గవర్నమెంట్ ఏంటంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ చేంజ్ కావచ్చు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు సబ్సిడీ ఉంది. ఇదేంటంటే 25 years అగ్రిమెంట్ ఉంటుంది, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఉంటారు. కన్జ్యూమర్కి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ ఉంటుంది. సో ఆ అగ్రిమెంట్లో మనకు మెన్షన్ చేస్తారు, ఇన్కేస్ ఎక్సెస్ ఉంటే మేము అమౌంట్ పే చేయాలి, యూనిట్ టు యూనిట్ మైనస్ చేస్తామని 25 years పాటు అగ్రిమెంట్ చేస్తాం. ఆ ఉద్దేశంతో ఇంకొకటి ఏంటంటే ఒక ఏరియాలో అందరూ పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, దాంట్లో 80% మాత్రమే పెట్టుకోవాలి. సపోజ్ ఒక ఏరియాలో ఒక 10 houses ఉన్నాయి, 8 members ఇన్స్టాలేషన్ చేసుకోగలరు. ఆ ఉద్దేశంతో ఎంత వీలైతే తొందరగా అంత ఇన్స్టాలేషన్ చేసుకోగలిగితే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా సబ్సిడీస్ వస్తుంది, ప్లస్ పెట్టుబడి తిరిగి వస్తుంది. రేపొద్దున ఏంటంటే అంత ఎలక్ట్రికల్ యుగం రాకపోతుందమ్మ. ఇప్పుడు ఏంటంటే పెట్రోల్ 100-120 రూపీస్ ఉంది, మన డబ్బు అంతా అరబ్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నాయి. మీకు తెలుసో తెలీదో కొన్ని లక్షల కోట్ల మన అమౌంట్ వేరే కంట్రీస్ ఓన్లీ పెట్రోల్ కొనడానికి వెళ్ళిపోతుంది. ఆ ఉద్దేశంతో మన వాళ్ళు ఏంటంటే హైడ్రోజన్తో తయారయ్యే వెహికల్స్, ఎలక్ట్రికల్ ఛార్జింగ్ వెహికల్స్ అనేది చాలా బూమ్ అవుతున్నది. ఇప్పుడు రేపొద్దున ఈవీ వాడకం పెరిగితే పవర్ చాలదు ఇండియాలో. సో పవర్ రేట్స్ జనరేషన్ ఒక రోజులో 2 రోజుల్లో జనరేషన్ పెంచలేము. అందరూ ఎలక్ట్రికల్ కార్లు కొనేశారు, వాళ్ళకి తగ్గట్టు వెంటనే పవర్ జనరేషన్ చేయలేము. 5 years 6 years పడుతుంది. అప్పుడు ఏం చేస్తారు, అందరూ వాడుతున్నారని పవర్ బిల్ రేట్స్ పెంచుతారు. ఆ ఉద్దేశంతో సోలార్ ప్లాంట్స్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది. ప్లస్ ఇప్పుడే ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి మసాలా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమరు పేమెంట్ చేసిన దగ్గర నుంచి కానీ లేదా ఒక లోన్ ప్రాసెస్కి వెళ్ళిన దగ్గర నుంచి కానీ నెక్స్ట్ ఆ సబ్సిడీ వచ్చే వరకు కూడా మధ్యలో ఉన్న పీరియడ్ ఎంత టైం పడుతుంది, ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఈ ప్రాసెస్కి కస్టమర్ ఇన్వాల్వ్మెంట్స్ ఏమైనా ఉంటాయా, లేదు కంప్లీట్గా వెండర్సే దీన్ని కంప్లీట్ చేసి ఇస్తారా ఒక కస్టమర్కి అనే డౌట్స్ ఉన్నాయి సార్. యాక్చువల్ ఏంటేమో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు, అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటుంది. మనకేంటంటే ఆల్మోస్ట్ అప్లికేషన్ పెట్టడానికి ఒక 2-3 persons, లోన్ జన్సమత్ పోర్టల్లో పెట్టడానికి ఒక 2-3 persons, ప్లస్ ఈ అప్లికేషన్స్ అన్నీ డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేయడానికి ఒక 2-3 persons, ప్లస్ ఇవన్నీ సబ్సిడీ రావాలంటే పిఎం సూర్యగారి పోర్టల్లో అప్లోడ్ చేయడానికి 2-3 persons, ఇలా డిఫరెంట్ టీమ్స్ ఉన్నారు. సో మనం ఏంటంటే స్టార్టింగ్ కన్జ్యూమర్ కానీ పేమెంట్ చేసేటప్పుడు కానీ చేసిన వెంటనే కానీ ఒక నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది ఇంపార్టెంట్. కొద్దిమంది ఏంటంటే పేమెంట్ చేసేసాం కదా, ఇన్స్టాలేషన్ చేసేసారు కదా, ఇంకా నెట్ మీటర్ రావటం లేదండి, సబ్సిడీ రాలేదేమంటుంటారు. మీరు అప్లికేషన్ పేమెంట్ చేసినప్పుడు వెంటనే మీ పవర్ బిల్లు, ఎవరి పేరు మీద అయితే పవర్ బిల్ ఉందో వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్, వాళ్ళ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్. చాలామంది కన్జ్యూమర్స్ మాకు బ్యాంక్ డీటెయిల్స్ అడిగితే ఇవ్వట్లేదు. మీకు సబ్సిడీ ఇంకా ఎక్కడ పడుతుంది? మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తేనే కదా సబ్సిడీ పడేది. అందరూ కాదు, కొద్దిమంది బ్యాంక్ డీటెయిల్స్ అడిగితే మేము ఏమైనా చేస్తారేమో అనుకుంటున్నారు. కంపెనీ వాళ్ళు ఏం చేయడానికి ఉండదండి. ఇదన్నీ ఏంటంటే కన్జ్యూమర్ ఓటీపీతోనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. పిఎం సూర్య గారి వెబ్సైట్లోకి వెళ్ళి కన్జ్యూమర్ పవర్ బిల్లు ఆధార్ కార్డ్తో అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఇప్పుడు సపోజ్ కన్జ్యూమర్కి జ్యోతి అన్నారు కదా, జ్యోతి గారు మీకు ఒక 3,000 బిల్లు వస్తుంది, మా దగ్గరకు వచ్చారు. మేము ఏం చేస్తామంటే మీకు 3,000కి 3 kilowatt అనేది సజెస్ట్ చేస్తాం. మీకు కాంట్రాక్ట్ లోడ్ 3 kilowatt ఉందా లేదా చూస్తాం. మనకి కాంట్రాక్ట్ లోడ్ ఎంత ఉంటే అంత సోలార్ పెట్టుకోవచ్చు.
సో కాంట్రాక్ట్ లోడ్ ఉందంటే వెంటనే మేము పిఎం సూర్య గారి వెబ్సైట్లో సేమ్ డే అప్లికేషన్ పెట్టేస్తాం. అప్లికేషన్ పెట్టిన వెంటనే మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 10 కిలోవాట్ వరకు ఆటోమేటిక్ ఫీజిబిలిటీ, డీమ్డ్ ఫీజిబిలిటీ. ఇంతకుముందు ఏంటంటే ఏఈ వాళ్ళ సైట్కి వచ్చి ఇది ఫీజిబుల్లా కాదా వేసి ఫీజిబిలిటీ ఇవ్వడానికి లేట్ అయిపోయేది. ఇప్పుడు మీరు అప్లికేషన్ పెట్టిన 2-3 సెకండ్స్కి ఫీజిబిలిటీ రెడీ అయిపోతుంది. సో మనం ఇన్స్టలేషన్కి వెళ్ళిపోవచ్చు. మీరు ఈ డాక్యుమెంట్స్ నేను ఏదైతే చెప్పానో పవర్ బిల్లు, ఆధార్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అని ఉంటుంది కదా 25 ఇయర్స్ది, దాని మీద సిగ్నేచర్ చేసిస్తే మేము ఈ ఫైల్స్ మొత్తం డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేస్తాం. మీరు పేమెంట్ చేసిన వెంటనే డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన వెంటనే ఇన్స్టలేషన్ అనేది 7 to 15 డేస్లో కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే మెటీరియల్ షార్టేజ్ వల్ల ఒక్కొక్క మంత్ ఏంటంటే ఈ సబ్సిడీ హ్యూజ్ డిమాండ్ వల్ల ఒక్కొక్క రోజు ఒక 1 వీక్ అటు ఇటు ఉంటుంది. సో 7 to 15 డేస్లో మేము ఇన్స్టలేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ సోలార్ ప్యానల్స్ మేము ఏవైతే ఇన్స్టలేషన్ చేసామో ఆ ఇన్స్టలేషన్ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ అదే వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఈ అప్లోడ్ కూడా మేము ఏ ప్యానల్ మీకు పెట్టాం, ఏ సీరియల్ నెంబర్స్ పెట్టాం, ఏ ఇన్వర్టర్ బ్రాండ్ పెట్టాం, ఇవన్నీ పిఎం సూర్య వెబ్సైట్లో అప్లోడ్ చేసిన తర్వాత కన్సూమర్కే మళ్ళీ ఓటీపీ అడుగుతాం. కన్సూమర్ ఏంటంటే ఎందుకు ఇన్నిసార్లు ఓటీపీ అడుగుతున్నారు అని వాళ్ళకు కూడా డౌట్స్ వస్తున్నాయి. ఇదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం ఈ సబ్సిడీ అనేది అందరికీ యూజ్ ఉండాలనే ఉద్దేశంతో, ఈ సబ్సిడీ అమౌంట్ అనేది వేరే వాళ్ళు ఎవరు తినేయకుండా ఉండాలనే ఉద్దేశంతో అన్నీ కస్టమర్ త్రూనే వెళ్ళింది ఆప్షన్. అందుకని కన్సూమర్ నుంచి ఓటీపీలు తీసుకొని ఈ డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన వెంటనే మన ఏఈ గారు ఏ ఏరియా ఉంటారో ఆ సెక్షన్ అసిస్టెంట్ ఇంజనీర్ అంటే వెరిఫై చేసి సోలార్ నెట్ మీటర్ ఇస్తాడు. సో సోలార్ నెట్ మీటర్ ఇవ్వడానికి 1 మంత్ వరకు పడుతుంది మ్యాక్సిమం పీరియడ్. మినిమం 15 days 20 daysలో కూడా ఇచ్చిన కన్సూమర్స్ ఉన్నారు. కొన్ని ఏరియాస్ ఏంటంటే రూరల్ ఏరియాస్లో కొద్దిమందికి డౌట్స్ ఎక్కువ ఉండడం, లేకపోతే వాళ్ళు ఏదైనా లీవ్లో ఉండడం, అందువల్ల ఇంకొక 1 వీక్ అటు ఇటు అవుతుంది. సో ఇవన్నీ అప్లోడ్ చేసి నెట్ మీటర్ ఇచ్చిన తర్వాత అదే అసిస్టెంట్ ఇంజనీర్ ఏం చేస్తారంటే ఇవన్నీ నేను ఇన్స్పెక్షన్ చేశాను, సబ్సిడీ రిలీజ్ చేయొచ్చు అని అతని ఆప్షన్ ఉంటుంది. ఈ స్టెప్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆ తర్వాత సబ్సిడీ రిక్వెస్ట్ అనేది మన ఫైల్ అనేది సబ్సిడీ రిక్వెస్ట్ వరకు వెళ్తుంది. అప్పుడు మళ్ళీ మనం కన్సూమర్కి ఫోన్ చేసి సబ్సిడీ రిక్వెస్ట్ అనేది చేస్తే సబ్సిడీ పడడానికి 15 to 30 days, ఇన్స్టలేషన్కి ఒక 1 month, సబ్సిడీ పడడానికి 50 to 30 days. ఇది డ్యూరేషన్, మ్యాక్సిమం డ్యూరేషన్ అండి. మినిమం 1 monthలో అన్నీ జరగచ్చు. మేమేంటంటే కస్టమర్ దగ్గర బ్యాడ్ రిమార్క్ రాకూడదనే ఉద్దేశంతో ఒక 1 month ఎక్స్ట్రానే చెప్తున్నాం. అంటే మీరు ఒక 25 years వర్క్ చేసే ప్లాంట్ కోసం 1 month వెయిట్ చేయగలిగితే మాకు కూడా కొంచెం ప్రెజర్ ఉండదు. ఎందుకంటే కొద్దిమంది కస్టమర్లు టెన్షన్ పడిపోతుంటారు, అయ్యో రాదేమో అని. రాకపోవడాలు అనేది ఉండదు. ఎందుకంటే ఇది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ది 75,000 crores హోల్డ్ చేసి పెట్టున్నారు. ఎవరైతే సోలార్ ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళకి పడిపోతుంది. ఈ ప్రాసెస్ మొత్తం మేమే చూస్తాం. కన్సూమర్ ఏంటంటే సిగ్నేచర్ చేసి డాక్యుమెంట్లు ఇస్తే చాలు. ఎవ్రీథింగ్ పేపర్ వర్క్ కానీ సబ్సిడీ వర్క్ కానీ ఎవ్రీథింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మేమే చేయిస్తాం. కొద్దిమంది ఏంటంటే తెలిసిన వాళ్ళు ఉంటారు, ఏఈలు ఏడీలు, కొద్దిమంది వాళ్ళు చెప్పించినప్పుడు కొంచెం ఇమీడియట్గా అవుతుంది. ఓకే, మీ మాటలు వింటుంటే యాక్చువల్గా కస్టమర్ అనేది ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఒక పేమెంట్ చేసుకుని మన ఇంటికి మొత్తం వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారని ఆరాంగా కూర్చోవచ్చు అని చెప్తున్నారు మీ మాటల ప్రకారం. అయితే అలానే ఉందండి. ఒక 90% కేసెస్ అలానే ఉన్నాయి. 10% కేసెస్ ఏంటంటే డ్యూ టు డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి, సైట్స్లో కావచ్చు, సాఫ్ట్వేర్ ఇష్యూస్ కావచ్చు. అప్పుడు ఏంటంటే ఒక 10% కన్జ్యూమర్స్ అనేది ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. మేము ఇబ్బంది పడుతున్నాము, కన్జ్యూమర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. అంటే 100లో 90%కి ఎటువంటి డోకా లేదు. ఓకే, వింటున్నారుగా, నాతో పాటు మీరందరూ కూడా ఈ డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. సో మనం ఏంటంటే ప్రాసెస్ అంతా మనమే చేయాలేమో అని అనుకుంటున్నాం, బట్ నాతో పాటు మీరందరూ కూడా చూస్తున్నారు కదా సార్ మాటల్లోనే. సో ఏంటంటే ఒక వెండర్ కంపెనీకి మనం హ్యాండ్ ఓవర్ చేసి మనం కనుక నమ్మి పేమెంట్ చేస్తే సో బ్యాక్వర్డ్ ప్రాసెస్ అంతా లీజింగ్ వర్క్ కానీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం వర్క్ సబ్సిడీ వచ్చే వరకు కూడా సో మొత్తం బ్యాక్వర్డ్ ప్రాసెస్ అంతా వాళ్ళదే అని చెప్తున్నారు. సో మనం పేమెంట్ చేసి ఆరాంగా కూర్చుంటే మన ఇంటి పైన వచ్చి సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ ల్యాండే కూర్చుంటుంది. సో సార్ ఇంకొక డౌట్ ఉంది మాకు, ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాలేషన్ అనేది చేసుకుంటున్నప్పుడు ఎంత హైట్ వరకు మేము ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు, ఎంత ఏరియా స్పేస్ పడుతుంది మాకు? యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ ప్యానల్స్ వచ్చాయి. ఓకే, ఇంతకుముందు ఏంటంటే పాలీక్రిస్టలిన్ ప్యానల్స్ అని వచ్చేది. ఆ పాలీక్రిస్టలిన్ ప్యానల్స్ ఏంటంటే ఎఫిషియన్సీ తక్కువ, వాటేజ్ తక్కువ. అప్పుడు ఏంటంటే 1 kilowattకు 80 square feet నుంచి 100 square feet ఏరియా కావాలి. ఇప్పుడు ఏంటంటే ఆ తర్వాత జనరేషన్ మోనోపెర్క్ ప్యానల్స్ అని వచ్చాయి.
అంటే ప్యూర్ సిలికాన్తో తయారు చేయడం. అవి వచ్చేసరికి 520 నుంచి 550 వాట్ మధ్యలో ఉన్నాయి. మోనోపెర్క్కే బ్యాక్ సైడ్ ట్రాన్స్పరెంట్ షీట్ వేసి బైఫేషియల్ అని చెప్తున్నారు. ఆ బైఫేషియల్ మోనోపెర్క్ బైఫేషియల్ ప్యానల్స్ ఏంటంటే 500 నుంచి 550 వాట్ వచ్చి, ఆ ప్యానల్స్కి వచ్చేసరికి మీకు 1 కిలోవాట్కి 60 to 70 స్క్వేర్ ఫీట్ ఏరియా కావాలి. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అంతా టాప్కాన్ ప్యానల్స్ అంటారు. టాప్కాన్కే ఇంకోటి నేమ్ ఏంటంటే ఎన్ టైప్ ప్యానల్స్, పాజిటివ్ నెగిటివ్. పీ టైప్ ప్యానల్స్ అన్నీ బైఫేషియల్ ప్యానల్స్ 500 నుంచి 550 మధ్యలో. అబోవ్ 565 వాటేజ్, 560 నుంచి 600 640 కూడా అప్కమింగ్ డేస్లో 700 కూడా రావచ్చు. 560 అబోవ్ అన్నీ టాప్కాన్ ప్యానల్స్ అంటారు, ఎన్ టైప్ ప్యానల్స్ అంటారు. మీరు ఎవరిని అడగాల్సిన పని ఉంటుందమ్మా. మేము సోలార్ ప్యానల్ ఇచ్చిన వెంటనే మీరు బ్యాక్ సైడ్ ప్యానల్ తిప్పితే దాంట్లో నేమ్ ప్లేట్ ఉంటుంది, సీరియల్ నెంబర్ ఉంటుంది, నేమ్ ప్లేట్ ఉంటుంది, అసలు అది ఏం ప్యానల్, టాప్కానా బైఫేషియలా ఎవ్రీథింగ్ ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్ మీరు డిసిఆర్ పోర్టల్ అని ఒకటి ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైటే. జస్ట్ ఆ సోలార్ ప్యానల్ సీరియల్ నెంబర్ ఎంటర్ చేస్తే అది దానికి సబ్సిడీ వస్తుందా రాదా, ఇది డీసీఆర్ ప్యానలా కాదా మీరే చెక్ చేసుకోవచ్చు. సో ఈ డీసీఆర్ ఈ టాప్కాన్ ప్యానల్స్కి ఏంటంటే 55 to 60 స్క్వేర్ ఫీట్ ఏరియా చాలు మనకి ఏరియా కావాల్సింది. కాకపోతే అంటే మెయింటెనెన్స్ కోసం కొద్దిమంది షాడో పడుతుందన్న ఉద్దేశంతో హైట్ అనేది 6 feet to 7 feet కూడా వేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ప్రైసెస్ చేంజ్ అవుతాయి. కన్సూమర్కి ఏంటంటే స్టార్టింగ్లో ఏమనుకుంటాడంటే నా ప్లేస్ వేస్ట్ అవుతుంది అనుకుంటాడు. 90% కన్సూమర్స్ వాళ్ళు ఇంటి పైకి వెళ్ళరు. ఇప్పుడు మేము హైట్ వేసిన కన్సూమర్స్ అందరూ దాన్ని క్లీన్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. వర్షం పడితే పడలేదు, ఆ నెల క్లీనింగ్ అవసరం లేదు. వర్షం పడని నెల క్లీన్ చేసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. అదే వాళ్ళకి ఎలాగో స్పేస్ ఉంది, పైకి ఈవెన్ మేము కూడా పైకి వెళ్ళాం, మా ఇంటి మీదకి వెళ్ళాం. సో బేసికల్గా బైఫేషియల్ ప్యానల్స్ కానీ టాప్కాన్ ప్యానల్స్ ఏంటంటే మన స్లాబ్ నుంచి ఒక 2 feet అబోవ్ పెట్టుకుంటే ఆ రిఫ్లెక్షన్లో కూడా జనరేషన్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది 10 to 15%. లేదు ఒక 3 feet హైట్ పెట్టుకున్నా పర్లేదు, ఎందుకంటే కాంపౌండ్ మీకు పారాఫిట్ వాల్ ఉంటుంది ఇంటి మీద, అది ఒక 3 feet హైట్ ఉంటుంది. దాని షాడో నియర్ బై ఇన్స్టలేషన్ చేసుకున్నాను కార్నర్లో, దాని షాడో పడకూడదు కాబట్టి 3 feet అనేది సజెస్టబుల్. కొద్దిమంది ఏంటంటే ఈవినింగ్ నేను కూర్చుంటాను ఒక సిట్అవుట్ లాగా అనుకుంటే 7 feet కూడా వేసుకోవచ్చు. ఓకే సార్. కానీ ప్రైసెస్ అనేది చేంజెస్ అవుతాయి. సపోజ్ ఎగ్జాంపుల్ నార్మల్ దాంతో ఒక 2 lakhs మేము ప్రొవైడ్ చేస్తే కొద్దిగా హైట్ అనే వాళ్ళకి ఏంటంటే మాకు ఆ ఐరన్ అనేది ఎక్స్ట్రా పడుతుంది, ఒకటి సైట్కి తగ్గట్టు ఫ్యాబ్రికేషన్ చేయాలి కాబట్టి ఒక 10,000 అనేది ఎక్స్ట్రా అవుతుంది. ఒక 2,10,000 దాకా కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంది, బ్యాంక్ లోన్ ప్రాసెస్ ఇవన్నీ అంటే 220 దాకా డిపెండ్స్ అపాన్ ది టాప్కాన్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా మోనోపెర్క్ బైఫేషియల్ ప్యానల్స్, టాప్కాన్ ప్యానల్స్ అని. టాప్కాన్ ప్యానల్స్ ఏంటంటే వాటేజ్ ఎక్కువ వస్తుంది. మీరు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 575 వాట్ ఒక 6 numbers ఇచ్చాము 3 kilowattకి, మీకు అప్రాక్సిమేట్గా 3.5 kilowatt ప్యానల్స్ వస్తాయి. కన్సూమర్ ఏమనుకుంటాడు, నాకు 6 numbers ఇవ్వాలి కదా, నేను 3 kilowattకి పే చేస్తా అంటున్నారు. ఆ రిమైనింగ్ 0.5 kilowattకి మేము 3.5 kilowatt ఇస్తున్నాం, 1/2 kilowatt మేము 20,000 అనేది ప్యానల్ దగ్గర చేసుకోవాలి. ఆ 20,000 అడిగితే నేను 3 kilowattకే కదా ఇస్తానంటాడు. సో ఆ ప్రైస్ అనేది కన్సూమర్ కొంచెం బేర్ చేసుకోవాలి. టాప్కాన్ ప్యానల్స్ అయితే ఒక రేటు, నార్మల్ మోనోపెర్క్ బైఫేషియల్ అయితే ఒక రేటు. ఈ విధంగా ఉంటాయి మా దగ్గర. ఓకే సార్. నెక్స్ట్ ఒకవేళ మేము ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ దగ్గర నుంచి మేము ఇన్స్టాల్ చేసుకున్నాం, మీ కంపెనీ తరపు నుంచి మాకు సర్వీస్ నీడ్ ఉంది, సో మేము మీకు ఒక కాల్ కానీ లేకపోతే మీకు రిక్వెస్ట్ కానీ పెట్టినప్పుడు మీ దగ్గర నుంచి సర్వీస్ మా దగ్గరికి రావడానికి ఎంత టైం పడుతుంది, లేకపోతే డేస్ పడుతుందా, లేకపోతే ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటుందా? యాక్చువల్ ఏంటంటే ఈ ఆన్ గ్రిడ్ సిస్టమ్ ఇంతకుముందు ఏంటంటే ఓల్డెన్ డేస్లో 2015 బిఫోర్ చెప్తున్నాను. 2015 బిఫోర్ ఏంటంటే అప్పుడు అన్నీ ఆఫ్ గ్రిడ్ సోలార్లే, ఇట్లా గవర్నమెంట్కి సప్లై చేసేది ఏముండదు. జనరేట్ అయ్యే పవరు మనం ఏంటంటే బ్యాటరీస్లో స్టోర్ చేసుకోవడం, ఇంట్లో వాడుకోవడం. వన్స్ బ్యాటరీస్ ఫుల్ అయిపోయినా లోడ్ ఉన్నా మన సోలార్ జనరేషన్ అంతా వేస్ట్ అయిపోయేది. దాన్ని ఆఫ్ గ్రిడ్ సోలార్ అంటారు. పవర్ పోయినప్పుడు బ్యాకప్ ఉండేది. ఆ తర్వాత 2015 తర్వాత ఏంటంటే ఆన్ గ్రిడ్ సిస్టమ్ వచ్చింది. ఈ ఆన్ గ్రిడ్ సిస్టమ్ ఏంటంటే గ్రిడ్ అంటే మన గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ, మన టెక్నికల్గా మేము గ్రిడ్ అని మాట్లాడుకుంటాం ఎలక్ట్రికల్ వాళ్ళం. ఈ ఆన్ గ్రిడ్ నేమ్లోనే ఉంది చూడు, ఆన్ గ్రిడ్ అంటే ఎలక్ట్రిసిటీ ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే మన సిస్టమ్ ఆన్ అవుతుంది. ఈ ఆన్ గ్రిడ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఇందులో బ్యాటరీస్ ఉండవు, బ్యాకప్ ఉండదు. మార్నింగ్ సన్ లైటింగ్ కాగానే ఆన్ అవుతుంది, ఈవినింగ్ సన్షైన్ తగ్గగానే షట్ డౌన్ అవుతుంది. సో దీనివల్ల బ్యాటరీస్ లేకపోవడం వల్ల ఈ ఇన్వర్టర్ మీద ప్రెషర్ అనేది లేదు. అందువల్ల ఏంటంటే సర్వీస్ ప్రాబ్లమ్స్ అనేది <1%. అందువల్ల ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేది రావని చెప్పను కానీ <1%. ఆ 1% కూడా కన్జ్యూమర్కు చేసుకునేటివి కాదు. ఎందుకంటే ఎంసీబీ ట్రిప్ కావడం,
లేకపోతే ఇన్వర్టర్ ఏదైనా ఇష్యూస్ రావడం, మేమేంటంటే విత్ ఇన్ కాల్ తీసుకొని వీడియో కాల్ అన్నీ కూడా చేసేసుకోవచ్చు. ఏమైనా ఎర్రర్స్ వచ్చినా డిస్ప్లేలో ఆ ఎర్రర్ చెప్పారనుకోండి, ఇమీడియట్గా మేము వాళ్ళకి ఆన్లైన్ వైఫై మానిటరింగ్ ఒక యాప్ ఇస్తాం. మొబైల్ జనరేషన్ అంతా అందులో చూసుకోవచ్చు. ఆ యాప్లో ఏంటంటే ఎర్రర్ కోడ్స్ వస్తాయి, ఇది ఇష్యూ అని. మేము అందులో సెట్టింగ్స్ చేంజ్ చేసి ఇమీడియట్గా చేయించగలం. ఇన్ కేస్ కన్జ్యూమర్ చెప్పలేకెళ్తున్నా అంటే మా సర్వీస్ టెక్నీషియన్ నెక్స్ట్ డే వెళ్ళి అది సార్ట్అవుట్ చేస్తాం. కేస్ అది కూడా కాలేదంటే మేము ఇన్వర్టరే రీప్లేస్మెంట్ చేస్తాం 1 డే. అది మన స్పెషాలిటీ అమ్మ. ఇన్ కేస్ కొంచెం లాంగ్ మన రేంజ్ దాటి ఇంకొంచెం ఎక్కువ హెవీ దూరం ఉందనుకోండి, నెక్స్ట్ డే 1 or 2 డేస్లో ఇన్వర్టర్ రీప్లేస్మెంట్ కూడా చేస్తాం. ఓకే సార్, అంటే మీరు ఆన్ గ్రిడ్ వరకు మాత్రమే పెడుతున్నారా లేదా ఆఫ్ గ్రిడ్ హైబ్రిడ్ లాంటివి కూడా మీరు ఇన్స్టాలేషన్ ఏం చేస్తున్నారా? ఎస్ అమ్మ. ఇప్పుడు ఏంటంటే ఆఫ్ గ్రిడ్లు అనేది ఎప్పుడు బాగుండేదంటే, మీరు అంటే మీ వయసులో మీరు చూస్తున్నారో లేదో, తెలంగాణ ఏపీ గొడవలు ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు బాగా పవర్ కట్స్ ఉండేది. ఎందుకంటే మనకు పవర్ సఫిషియెంట్గా లేదు. ఆ పవర్ కట్స్ వల్ల ఏంటంటే ఆఫ్ గ్రిడ్లు అనేది బాగా హిట్ అయ్యాయి. ప్రతి ఇంటికి ఇన్వర్టర్ బ్యాటరీ వచ్చింది. అప్పుడు ఆఫ్ గ్రిడ్ బాగుంది. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ లాస్ట్ 2017 నుంచి చూస్తే మనకు 24/7 పవర్ ఉంటుంది. మహా అయితే హార్డ్లీ పవర్ కట్ 1 hour 2 hours ఉంటుంది. సో దానికోసం మా సలహా ఏంటంటే ఆఫ్ గ్రిడ్ ఎందుకు మేము కూడా అపోజ్ చేస్తామంటే, వన్స్ ఇందాక మాట్లాడుకున్నట్టు మనకి పవర్ ఉంది, 24/7 పవర్ ఉంది, పవర్ పోవట్లేదు, బ్యాటరీస్ ఫుల్గా ఉన్నాయి, ఇంట్లో మనమేం వాడుకోవట్లేదు. అప్పుడు ఏమవుతుందంటే సోలార్ ప్యానల్ అనేది ఓపెన్ లూప్ అయిపోయి జనరేషన్ అనేది అంతా వేస్ట్ అయిపోతుంది ఆఫ్ గ్రిడ్లో. మా సలహా ఏంటంటే ఆఫ్ గ్రిడ్ అనేది ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ పవర్ లేదో, గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ లైన్స్ లేవో వాళ్ళకి ఆఫ్ గ్రిడ్ అనేది ద బెస్ట్ చాయిస్. ఎందుకంటే అక్కడ పవర్ సోర్స్ లేదు. సోర్స్ లేనప్పుడు ఏంటంటే బ్యాటరీస్లో స్టోర్ చేసుకుంటాము, లోడ్స్ వాడుకుంటుంటాం. అక్కడ మాత్రమే ఆఫ్ గ్రిడ్ సజెస్టబుల్. ఎక్కడైతే నైట్ టైం బ్యాకప్ రిక్వైర్డ్, అసలు ఎలక్ట్రిసిటీ లేదనుకుంటారో అక్కడ ఆఫ్ గ్రిడ్ ప్రిఫరబుల్. మన ఇంటికి వచ్చేసరికి చిన్న ఒక ఇన్వర్టర్ బ్యాటరీ పెట్టుకోండి. మనకేంటంటే పవర్ కట్ కావట్లేదు, ఎమర్జెన్సీకి ఎప్పుడైనా వర్షాలు పడినప్పుడు లేకపోతే లైన్స్ పడిపోయినప్పుడు ఒక లైటు, ఒక ఫ్యాను, ఒక టీవీ, లేకపోతే ఒక ఇన్ కేస్ ఫ్యామిలీస్లో ఎక్కువ ఉన్నారనుకుంటే 3 fans, 3 lights, టీవీ, ఇంటర్నెట్, వైఫైకి వీటికి తగ్గట్టు ఒక 1 kV ఇన్వర్టర్, ఒక బ్యాటరీ పెట్టుకుంటే మీకు ఆల్మోస్ట్ ఇప్పుడున్న రేట్స్ ప్రకారం 15,000 to 20,000లో వచ్చేస్తుంది. దానికోసం మీరు ఆఫ్ గ్రిడ్ కూడా లక్షలు పెట్టాల్సిన పని లేదు. ఎక్కడైతే పవర్ లేదో అక్కడ ఆఫ్ గ్రిడ్ ప్రిఫరబుల్, ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ ఉందో అక్కడ ఆఫ్ గ్రిడ్ ప్రిఫరబుల్ కాదు. అదే ఆన్ గ్రిడ్కి వచ్చేసరికి ఎందుకు ఆన్ గ్రిడ్ ప్రిఫరబుల్ అంటే మీరు కట్టే ప్రతి పవర్ బిల్ తగ్గుతుంది. ఇందులో మీరు ఓన్లీ మినిమం ఛార్జెస్ కట్టుకుంటే చాలు. బ్యాకప్కి ఇన్వర్టర్ బ్యాటరీ పెట్టుకుంటే మీకు బ్యాకప్ వస్తుంది, పవర్ బిల్ కూడా తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆన్ గ్రిడ్ ఏంటంటే చాలామంది పవర్ పోతే బంద్ చేస్తుందా, మాకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి. పవర్ పోతే ఎందుకు పని చేయదు ఏంటంటే మన సెల్ ఫోన్ మందే ఉంది, బ్యాటరీ తీసేస్తే బంద్ చేస్తుందా? ల్యాప్టాప్ ఉంది, బ్యాటరీ లేకపోతే బంద్ చేస్తుందా? ఎందుకంటే ఒక స్టోరేజ్ అనేది ఉండదు ఆన్ గ్రిడ్లో. వన్స్ మనం వాడుకుంటాం, లేకపోతే గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ఎందుకు పవర్ పోయినప్పుడు మనది ఆగిపోవాలన్న రూల్ ఉంది. దీన్ని యాంటీ ఐలాండింగ్ ప్రొటెక్షన్ అంటారు. ఇది నాట్ ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ, ఇండియా, వరల్డ్ వైడ్ మొత్తం సేమ్ ప్రిన్సిపల్. పవరు ఎప్పుడైనా ట్రాన్స్ఫార్మర్స్ కానీ లైన్స్ కానీ బర్న్ అయినప్పుడు మన లైన్మెన్స్ కానీ అసిస్టెంట్ ఇంజనీర్ వాళ్ళు మెయింటెనెన్స్ చేయడానికి దాని మీద పవర్ లైన్స్ మీద ఉంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు లైన్ మీద ఉన్నప్పుడు మనది ఆన్ అయితే వాళ్ళకి పవర్ వెళ్ళి షాక్ కొడుతుంది. ఆ ఉద్దేశంతో వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్ IEC స్టాండర్డ్స్ ప్రకారం పవర్ పోయిన మైక్రో సెకండ్స్లో మన ఇన్వర్టర్ కూడా ఆగిపోవాలి. సో పవర్ పోతే ఆన్ గ్రిడ్లో దీనికోసం వర్క్ చేయదు. మనకు హార్డ్లీ 24/7 పవర్ అయిపోయింది కాబట్టి 365 డేస్లో నాకు తెలిసి 340 to 350 డేస్ పవర్ ఉంటుంది. ఎప్పుడైనా లైన్స్ కానీ వర్షం పడినప్పుడు కానీ పవర్ పోతుంది తప్పితే దానివల్ల పవర్ పోయే ప్రసక్తే లేదు. 24/7 పవర్ అయిపోయింది కాబట్టి అందరూ కళ్ళు మూసుకొని ఆన్ గ్రిడ్కి వెళ్ళిపోవచ్చు. దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్ రేపొద్దున మీరు ఎలక్ట్రికల్ కార్స్ ఇవన్నీ కొన్నప్పుడు ఇప్పుడు వచ్చి ఇందాక మాట్లాడుకున్నట్టు 2000 పవర్ బిల్లు 5 years తర్వాత 5,000 అవుతుంది. సో సోలార్కి ఆన్ గ్రిడ్కి వెళ్ళమనే ద బెస్ట్ చాయిస్. కొద్దిమంది ఏంటంటే మీరు అడిగినట్టు ఇందాక హైబ్రిడ్ అంటున్నారు. హైబ్రిడ్ కూడా చాలా కాస్ట్లీగా ఉందమ్మా. మన ఆన్ గ్రిడ్లో 2 lakhs అనుకోండి, హైబ్రిడ్ ప్రైస్ వచ్చేసరికి 2.6 నుంచి 2.7 lakh ఉంది. ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోవడం వల్ల ఈ హైబ్రిడ్ ఇన్వర్టర్స్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంపోర్ట్ వల్ల ఏంటంటే ఆ ప్రైసెస్ అనేది హెవీగా ఉంది.
కంపేర్ టు ఆన్ గ్రిడ్ ఇన్వర్టర్కి హైబ్రిడ్ ఇన్వర్టర్కి 60,000 రూపీస్ డిఫరెన్స్ ఉంది. ప్లస్ ఒక 2 బ్యాటరీ సిస్టమ్ మనం ఇన్స్టలేషన్ చేసుకున్న ఒక 150H కానీ 200H 12V బ్యాటరీ ఇన్స్టాల్ చేసుకున్నా మళ్ళీ బ్యాటరీస్కి 30,000 to 40,000. సో మీకు దీంట్లో ROI అనేది ఉండదు. 4 to 5 years మళ్ళీ బ్యాటరీస్ మార్చుకోవాలి అంటే మీరు హైబ్రిడ్కి వెళ్తే 1 lakh రూపీస్ అనేది అదనంగా అవుతుంది. దానివల్ల ఒక 20,000 ఇన్వర్టర్ బ్యాటరీ పెట్టుకొని ఆన్ గ్రిడ్ సిస్టమ్ పెట్టుకుంటే పవర్ బిల్ తగ్గుతుంది. దాన్ని నేను అపోజ్ చేయట్లేదు, కానీ హైబ్రిడ్ కూడా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు, మన దగ్గర అవైలబిలిటీ ఉంది. కాకపోతే దాన్ని కొంచెం డెడికేటెడ్గా వైరింగ్ చేసుకోవాలి, ఇన్వర్టర్ ప్రాబ్లం రాకుండా. ఈ ఇన్వర్టర్స్ కూడా ఏంటంటే ఇంతకుముందు 5 years వ్యారంటీ ఉండేది, ఇప్పుడు చాలా కంపెనీస్ 6 years 7 years అలా ఇస్తున్నారు. మనం కూడా కొన్ని బ్రాండ్స్కి 7 years ఇస్తున్నాం, కొన్ని బ్రాండ్స్కి 8 years ఇస్తున్నాం, కొన్ని బ్రాండ్కి 10 years కూడా ఇస్తున్నాం. ఇవి మనం ఇచ్చేది లేదమ్మా, మా కంపెనీ వాళ్ళని మేమేమి ఇవ్వము, మ్యానుఫ్యాక్చరర్సే చెప్తారు మేము ఇన్ని ఇయర్స్ అని, ఆ అష్యూరెన్స్ ఉందని మీకు ఇస్తున్నాం. ఇంకా సోలార్ ప్యానల్స్ వ్యారంటీకి వచ్చేసరికి మనకేంటంటే బైఫేషియల్ ప్యానల్స్ అనుకున్నాం కదా ఇందాక, మోనోపెరిక్ బైఫేషియల్ అని. చాలామంది ఏంటంటే ఒక్కొక్క వ్యారంటీ చెప్తుంటారు. 25 years వ్యారంటీ ఉంటుందమ్మా మోనోపెరిక్ బైఫేషియల్ ప్యానల్స్కి, 25 years వ్యారంటీ ఉంటుంది. అదే మనకి టాప్ కాన్ ప్యానల్స్ ఎన్ టైప్ ప్యానల్స్కి 30 years వ్యారంటీ ఉంటుంది. బైఫేషియల్ ప్యానల్స్కి 25 years, టాప్ కాన్ ప్యానల్స్కి 30 years వ్యారంటీ ఉంటుంది. మీకు జనరేషన్ లాస్ట్ ఇయర్లో కూడా 85% అబోవ్ జనరేషన్ ఉంటుంది టాప్ కాన్. అదే బైఫేషియల్ అయితే 80% అబోవ్ జనరేషన్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ సోలార్ ప్యానల్ అనేది ల్యాబ్లో ఒక విధంగా ఉంటుంది, ప్రాక్టికల్గా ఒక విధంగా ఉంటుంది, డిగ్రేడ్ అవుతూ వస్తుంది. టాప్ కాన్ ప్యానల్స్ అయితే మొదటి ఇయర్ 1% డిగ్రేడ్ అవుతుంది, సెకండ్ టు 30th వరకు 0.3 నుంచి 0.5 డిగ్రేడ్ అవుతూ వస్తుంది జనరేషన్. అంటే సోలార్ జనరేషన్ తగ్గుతూ వస్తుంది. ఏదైనా కూడా ఇప్పుడు మన క్లాత్ ఉంది, ఫస్ట్ కొత్తగా క్లాత్ వేసుకున్నాడు ఎలా ఉంటుంది, తల మెరిసిపోతూ ఉంటుంది, 2-3 వాష్ పడ్డాక డౌన్ అవుతూ వస్తుంది. సోలార్ ప్యానల్ కూడా అంతే, జనరేషన్ అనేది తగ్గుతూ వస్తుంది. అదే బైఫేషియల్ ప్యానల్స్ అనుకో, ఫస్ట్ ఇయర్ 3% డిగ్రేడ్ అవుతుంది, ఎవ్రీ ఇయర్ 1% డిగ్రేడ్ అవుతూ 80% అబోవ్ ఉంటుంది 25 years, 0.5 to 1% మధ్యలో డిగ్రేడ్ అవుతుంది. అందువల్ల మా సలహా ఏంటంటే ఎవరైతే సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో, అందరివి సోలార్ కంపెనీలు ఉన్నాయి, సెల్ఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ 5 to 6 కంపెనీసే ఉన్నాయి ఇండియాలో. మేము వాడే కంపెనీస్ మేము ఏంటంటే మీకు కూడా డౌట్స్ వస్తుండొచ్చు, మీ కంపెనీ ఎందుకు, మీ కంపెనీ దగ్గర ఎందుకు తీసుకోవచ్చు అని. మేమేంటంటే ఎవరైతే సెల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో ఇండియాలో ఆ సెల్ మ్యానుఫ్యాక్చర్ ప్యానల్సే వాడతాం. అందువల్ల ఏంటంటే ఎవరెవరు సెల్స్ వాళ్ళు ఆ క్వాలిటీ ఇచ్చుకోగలరు, ఎందుకంటే రేపొద్దున వ్యారంటీకి వాడే రెస్పాన్సిబుల్. ఇప్పుడు మేము సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేస్తాం, మాదే రెస్పాన్సిబుల్. మేము ఎవరిని అడుగుతాం, సోలార్ ప్యానల్ కంపెనీ వారిని అడుగుతాం. అందుకని వాడు తయారు చేసిన సోలార్ ప్యానల్స్కి వాడే రెస్పాన్సిబుల్. కాబట్టి ఎవరైతే సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో ఆ బ్రాండ్స్కి వెళ్ళడం వల్ల వాళ్ళకి వ్యారంటీ అనేది ఈజీగా ఉంటుంది, జనరేషన్ అనేది ఈజీగా ఉంటుంది, సర్వీస్ అనేది కూడా ఈజీగా ఉంటుంది. ఆల్మోస్ట్ మేము పెట్టిన 2013లో అప్పుడన్నీ 150-200 వాట్ ఉన్నాయి, ఇప్పుడు కూడా వర్కింగ్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ 13-14 years అయినా వర్కింగ్. అంతెందుకమ్మా మన శాటిలైట్సే ఉన్నాయి, 25 years అయినా పనిచేస్తున్నాయి, అవి కూడా సోలార్ ప్యానల్తోనే పనిచేస్తాయి. మీకు డౌట్లు రావచ్చు 25 years పనిచేస్తాయా అని. చాలా కంపెనీస్ సోలార్ ప్లాంట్లు ఇండియాలోనే 25 years కంప్లీట్ చేసుకున్న ప్లాంట్స్ ఉన్నాయి. 99.9% సోలార్ ప్యానల్స్కి అనేది సర్వీస్ రాదమ్మా, పర్ఫెక్ట్గా ఇన్స్టలేషన్ చేస్తే సర్వీస్ అనేది రాదు. ఆన్ గ్రిడ్ ఇన్వర్టర్స్కి మాత్రం 7 years 10 years, దాని డిజైన్ లైఫ్ కూడా 20 to 25 years ఉంటుంది, అది కూడా సర్వీస్ ప్రాబ్లమ్స్ అనేది రాదు. మేము వ్యారంటీ 7, 8, 10 చెప్తున్నాం, కానీ ప్రాబ్లమ్స్ అనేది రాదు. ఇన్ కేస్ వచ్చినా అప్పుడు ఇన్వర్టర్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్ ఇంతకుముందు 10 years బ్యాక్ ఒక టీవీ ప్రైస్ 20-30,000 ఉంటే ఇప్పుడు 10,000కే వచ్చేస్తుంది. సో ఎలక్ట్రానిక్ ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది, రిమైనింగ్ రేట్స్ పెరుగుతున్నాయి కానీ ఎలక్ట్రానిక్ రేట్స్ తగ్గుతూ వస్తున్నాయి. సో దానివల్ల ఏంటంటే ఎలక్ట్రానిక్ ఇన్వర్టర్ 5 years 10 years తర్వాత రేట్స్ బాగా తగ్గుతాయి. అందువల్ల ఏంటంటే ఇన్వర్టర్స్ రీప్లేస్ చేసుకున్నా కూడా మీకు పెద్ద అమౌంట్ అనేది అనిపించదు. ఇవి వ్యారంటీ గురించి అమ్మా, సోలార్ వ్యారంటీ. ఓకే సార్, నైస్. అంటే మీరు స్టార్టింగ్లో చెప్పారు కదా 2-3 lakhs 4 lakhsతో మీ బ్యాంక్ బ్యాలెన్స్తో స్టార్ట్ చేసాము అని చెప్పి, నవ్వు ఇప్పుడు మీ కంపెనీ టర్న్ ఓవర్ ఎంత? కొన్ని చెప్పకూడదమ్మా, బాగానే ఉంది, డబల్ డిజిట్ ప్లస్ ఉంది. డబల్ డిజిట్ ప్లస్ ఉంది. ఆల్మోస్ట్ 2 members స్టార్ట్ అయ్యి 80 members ప్లస్ అయింది. ఏపీలోనే ఆల్మోస్ట్ ఒక 5 to 6 బ్రాంచెస్ ఉన్నాయి, తెలంగాణలో రీసెంట్గా ఓపెన్ చేసాం. ఆల్మోస్ట్ ఆల్ టాప్ బ్రాండ్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం, సర్వీస్ ఇమీడియట్గా ఇవ్వగలుగుతున్నాం, అంతా పర్ఫెక్ట్గా ఉందాం. ఓకే, నైస్, కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. కమర్షియల్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ఇప్పుడు మీరు స్టార్టింగ్లో చెప్పినట్టుగానే ఇప్పుడు
డీసీఆర్ ప్యానెల్స్, నాన్ డీసీఆర్ ప్యానెల్స్ అని చెప్పారు. వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి? అవి వేటికి యూజ్ చేస్తారు, ఇవి వేటికి యూజ్ చేస్తారు? కమర్షియల్ వాళ్ళకి ప్రైజెస్ తక్కువ అంటున్నారు. సో అది ఏంటో మాకు తెలీదు. సో వాటికి వీటికి డిఫరెన్స్ ఎందుకు? అదే అమ్మా, ఈ స్కీమ్ వచ్చాక అందరి కన్ఫ్యూజన్ ఏంటంటే చాలామంది కన్జ్యూమర్స్కి అసలు ఏంటి సబ్సిడీ లేని వాటి అడిగామనుకోండి ఒక రేట్ చెప్తున్నారు, సబ్సిడీ అయితే ఒక రేట్ చెప్తున్నారు. ఈ కన్ఫ్యూజన్ ఏంటంటే డీసీఆర్ అని తీసుకొచ్చారు, డొమెస్టిక్ కంటెంట్ రిక్వైర్మెంట్ అని. ఈ సబ్సిడీ స్కీమ్ కన్నీ డీసీఆర్ ప్యానల్స్ వాడితేనే సబ్సిడీ వస్తుంది. అందువల్ల ఏంటంటే ఆల్ కంపెనీస్ మన ఇండియాలో ఉన్న డిమాండ్ తగ్గట్టు వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని బిల్డప్ చేసుకున్నారు. అంటే లైక్ ఒక టాప్ కంపెనీ ఒక 10,000 crores ఇన్వెస్ట్ చేసి సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టింది. ఎందుకంటే ఇక్కడ సెల్సే వాడాలి, ఇక్కడ ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ వాడాలి. సో వాళ్ళు ఆ అమౌంట్ అంతా మన ద్వారా తీసుకుంటున్నారు. వాళ్ళకి అమౌంట్ అనేది ప్రాఫిట్ కూడా కావాలనే ఉద్దేశంతో ఆ ప్యానల్ రేట్ అనేది హ్యూజ్ ప్రైస్ తీసుకొచ్చారు. అందువల్ల ఏంటంటే ఒక 3 kilowattకి సబ్సిడీ త్రూ వెళ్తే 2 lakhs ఖర్చు అవుతుంది. ప్లస్ మిగతా ప్రాసెస్ అంతా ఒక 10,000, ఆల్మోస్ట్ 2.1 lakh ఖర్చు అవుతుంది. అంటే ఒక కిలోవాట్ 70,000 పడుతుంది కన్జ్యూమర్కి. అదే సబ్సిడీ లేని ప్యానల్స్కి వెళ్తే నాన్ డీసీఆర్ అంటే సెల్స్ ఇండియావి వాడచ్చు, ఫారెన్ వాడచ్చు, ఇంపోర్టెడ్ వాడచ్చు. ఆ నాన్ డీసీఆర్ ప్యానల్స్ అంటారు వీటికి. ఆ సెల్స్కి ఏంటంటే అంటే ఇంపోర్టెడ్ సెల్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఆ ప్యానల్స్కి ఏంటంటే రేట్ అనేది చాలా ప్రైస్ డిఫరెన్స్ ఉంది. అదే మనము సబ్సిడీ లేని దానికైతే అదే 3 kilowattకి 1.6 నుంచి 1.65 lakh చేసేస్తున్నాం. అందువల్ల కన్జ్యూమర్కి ఈ స్కీమ్ రావడం వల్ల ఒక 30,000-40,000 బెనిఫిట్ ఉండొచ్చు, కానీ మీరు అనుకున్నట్టు 78,000 అయితే బెనిఫిట్ లేదు. ఇది యాక్చువల్గా మేము బయట చెప్పకూడదు, కానీ కన్జ్యూమర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో చెప్తున్నాం. ఇది ఆఫ్ ద రికార్డ్ మేము మాట్లాడుకుంటుంటాం కంపెనీ వాళ్ళందరం కూర్చున్నప్పుడు. కానీ మేమేంటంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటే బాగుంటున్న ఉద్దేశంతో నాన్ డీసీఆర్ ప్యానల్స్ కన్జ్యూమర్ చాయిస్ అమ్మ, సబ్సిడీకి వెళ్ళొచ్చు, నాన్ సబ్సిడీకి వెళ్ళొచ్చు. మన డిస్కౌంట్లో ఆప్షన్ ఉంది. సో ఇండియన్ సెల్స్ వేస్తేనే సబ్సిడీ వస్తుంది, ఇంపోర్టెడ్ సెల్స్ వెళ్తే సబ్సిడీ రాదు. డీసీఆర్ నాన్ డీసీఆర్ అదే డిఫరెన్స్. సపోజ్ ఇప్పుడు ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ ఉన్నాయి. చాలామందికి ఏంటంటే ఈ ప్రైసెస్ కూడా ఆర్సీసీ స్లాబ్ మీద ఒక రేట్ ఉంటుంది, ఐరన్ షీట్ మీద ఒక రేట్ ఉంటుంది, యాస్బెస్టాస్ షీట్స్ ఉంటాయి, వాటి మీద కూడా ఒక రేట్ డిఫరెన్స్ ఉంటుంది. ఆర్సీసీ స్లాబ్ మీద కొంచెం రేట్ ఎందుకు ఎక్కువ ఉంటుందంటే ఈ ఐరన్ అనేది యూజ్ చేయాలి కాబట్టి. అదే మనకు యాస్బెస్టాస్ సిమెంట్ రేకుల మీద కావచ్చు, ఐరన్ షీట్స్ మీద కావచ్చు, జింక్ షీట్స్ మీద, వాటి మీద ఏంటంటే ఐరన్ స్ట్రక్చర్ ఏం రాదు, అల్యూమినియం స్ట్రక్చర్ అంటాం మనము. అది రావడం వల్ల ఏంటంటే ఆ తగ్గే స్ట్రక్చర్ కాస్ట్ మేము ప్రైస్ తగ్గించేస్తాం. అంటే ఒక కిలోవాట్కు 2,000 to 3,000 ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. అదే మీరు అన్నట్టు ఇందాక కమర్షియల్ అన్నారు, ఒక ఇండస్ట్రీ ఉంది, ఒక 100 kilowatt ఇన్స్టలేషన్ చేసుకోవాలి, ఆ ప్రైస్ వేరే ఉంటుంది. ఆల్మోస్ట్ చిన్నగా ఒక డబుల్ డిజిట్ బిలో దానికి, 3 digit దానికి ప్రైస్ అనేది ఆల్మోస్ట్ ఒక 10,000 per kilowatt డిఫరెన్స్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీరు ఒక కంపెనీని అడగచ్చు ఏ ప్యానల్స్ ఇస్తున్నారు, క్వాలిటీ బట్టి కూడా రేట్ డిఫరెన్స్ ఉంటుంది. ఇందాక మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు Tier 1 క్వాలిటీ ఒక రేట్ ఉంటుంది, అదర్ దాన్ Tier 1 క్వాలిటీ ఒక ప్యానల్ రేట్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఏంటంటే మీరు కంపెనీ వాళ్ళని డైరెక్ట్గా అడగచ్చు, Tier 1 ఇస్తున్నారా, Tier 2 ఇస్తున్నారా. మీరు అంతెందుకు మా కంపెనీ వెబ్సైట్లో కొట్టినా లేకపోతే సదరన్ గ్లోబల్ రీజియన్ కొట్టినా ఈ వీడియో చివరిలో మా నెంబర్ వస్తుంది, ఫోన్ చేసి అడిగినా మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేయగలం. ఏ ప్యానల్ బెస్ట్, ఏది ఎంత రేటు, ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలం. మన ఆఫీస్ దగ్గరికి వస్తే మనకున్న స్టాఫ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలరు. ద బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే నార్త్ హైట్ పెట్టి సౌత్ ప్రొజెక్షన్లో పెడితే జనరేషన్ అనేది బాగుంటుంది. కాకపోతే ఏంటంటే చాలామందికి వాస్తు ఉంటుంది. మన ఇండియన్స్ ఏంటంటే నేను కూడా ఇంక్రీజ్ నా ఇంటికి నేను పెట్టుకున్నా కూడా వాస్తు ప్రకారం పెట్టుకోవాలనుకుంటున్నా, సౌత్ హైట్ పెట్టి నార్త్ డౌన్ పెట్టమంటారు. దానివల్ల ఏంటంటే జనరేషన్ 10% దాకా తగ్గిపోతుంది. ఎందుకు నార్తే హైట్ పెట్టాలంటే మనం ఏంటంటే మన ఇండియా అనేది గ్లోబ్లో నార్త్ సైడ్ ఈక్వేటర్ అని ఉంటుంది, నార్త్ సైడ్ వంగి టిల్ట్ అవుతూ ఉంటుంది. మనం చదువుకునేటప్పుడు ఇప్పుడు మనం జనరల్ ఏమనుకుంటాం, సూర్యుడు తిరుగుతున్నాడు అనుకుంటాం. సూర్యుడు ఏం తిరగడు, టెక్నికల్గా మన ఎర్తే రొటేట్ అవుతూ ఉంటుంది సూర్యుని చుట్టూ. అందువల్ల ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అందుకు మన ఇండియా అనేది మీరు మ్యాప్లో చూసుకున్నా కూడా మన సింపుల్గా ఎందుకు మనల్ని అందరూ సౌత్ ఇండియన్స్ అంటారు, నార్త్ సైడ్ వాళ్ళని నార్త్ ఇండియన్స్ అంటారు. ఎందుకు నార్త్ ఇండియన్స్ అంటారంటే మన ఇండియా అనేది గ్లోబ్లో కూడా నార్త్ హైట్ వెళ్తూ ఉంటుంది, ఇలా టిల్ట్ వంగి ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. ఆ రొటేషన్ కూడా ఒక్కో ఏరియాకి ఒక లాటిట్యూడ్ ఉంటుంది. మన విజయవాడ 16 degrees ఉంది అంటే మన ఏరియా అనేది
గ్లోబ్ రొటేట్ అయ్యే దగ్గర ఎర్త్లో 16 డిగ్రీకి వంగి రొటేట్ అవుతుంది. అందువల్ల మనం 16 డిగ్రీ యాంగిల్లో నార్త్ హైట్ పెట్టి సౌత్ ఫేసింగ్ ప్యానల్స్ పెట్టాలి. ఆ విధంగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈస్ట్ నుంచి వెస్ట్కి పడే సన్లైటింగ్ యాంగిల్ అనేది పర్ఫెక్ట్గా పడి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జనరేషన్ అనేది బాగుంటుంది. అదే మనం సౌత్ టు నార్త్ పెట్టామనుకోండి, ఈ విధంగా రొటేషన్ అయినప్పుడు 3 నుంచి నీకు సోలార్ ప్యానల్ మీద లైటింగ్ అనేది పడదు. అందువల్ల 10% కోల్పోతారు. వాస్తు కావాలంటే 10% వదులుకోవాల్సిందే. కొద్దిమంది ఈస్ట్ పెట్టండి మాకు ఇంకా బాగా వస్తుంది కదా అనుకుంటారు. ఈస్ట్ పెడతాము, మార్నింగ్ 7 to 8 నుంచి 12 వరకు బాగుంటుంది జనరేషన్. 12 తర్వాత సన్లైటింగ్ అనేది పడదు. ప్రిఫరబుల్ వచ్చి నార్త్ నుంచి సౌత్కి సౌత్ ఫేసింగ్ ప్యానల్స్ పెట్టి నార్త్ హైట్ పెడితే ద బెస్ట్ జనరేషన్ ఉంటుంది. మన ఇండియాలో 10 డిగ్రీ నుంచి 22 డిగ్రీ. ఎందుకంటే మన తెలుగులో వాళ్ళందరూ తెలుసు ఉత్తరాయణం దక్షిణాయం అంటారు. సూర్యుడేం రొటేట్ కాడు, మన భూమే డిఫరెంట్ వేలో తిరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే సన్ పాత్ అనేది ఒక వే నుంచి ఒక వేకి చేంజ్ అవుతుంటాడు. అందువల్ల ఏంటంటే 10 డిగ్రీ నుంచి 22 డిగ్రీలో ఎంత యాంగిల్ పెట్టినా కూడా జనరేషన్ అనేది పెద్దగా చేంజ్ కాదు. ఒక 1% అటు ఇటు ఉంటుంది కానీ జనరేషన్ అనేది చేంజెస్ ఉండదు. యావరేజ్ వచ్చి 15 డిగ్రీ యాంగిల్లో మనం స్ట్రక్చర్ వేసుకోగలిగితే ద బెస్ట్ జనరేషన్ అనేది అవుట్పుట్ అనేది వస్తుంది. ప్లస్ గ్రౌండ్ నుంచి ఒక 2 feet హైట్, మినిమం ఒక 2 feet హైట్ వేసుకుంటే జనరేషన్ బాగుంటుంది. మీరు ఇందాక అన్నట్టు షెడ్స్ అన్నారు, ఆ షెడ్స్కి 2 feet హైట్ ఉండదు కదా అని మీకు డౌట్ రావచ్చు. షెడ్స్ మీద ఏంటంటే ఒక 2 feet హైట్ వేసామనుకోండి, విండ్ స్పీడ్ వచ్చేటప్పుడు విత్ స్టాండ్ కాదు. ఆ ఉద్దేశంతో ఏంటంటే మీరు జనరేషన్ రిఫ్లెక్షన్లో రాకపోయినా పర్లేదు, మన సోలార్ ప్యానల్స్ అనేది ఎగిరి పక్కనోడి మీద పడకూడదు. ఆ ఉద్దేశంతో మినీ రైల్ స్ట్రక్చర్ అంటారు. ఒక 100 mm హైట్ ఉంటుంది. మన కేబుల్స్ కనెక్షన్ చేసుకోవడానికి పాజిటివ్ నెగిటివ్ ఉద్దేశంతో 100 mm హైట్ వేసి మన షీట్స్ మీద వర్క్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఫ్యూ క్వశ్చన్స్, ఫ్యూ డౌట్స్ అనుకుంటూ చాలా క్వశ్చన్స్ అడిగాం. బట్ వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్ సార్. అంటే ఇప్పుడు జనరల్గా మనకి రైనీ సీజన్స్ మారుతూ ఉన్నప్పుడు రైనీ సీజన్ రావచ్చు, అప్పుడు సమ్ టైమ్స్ సమ్ ఏరియాస్లో వడగళ్ళు పడుతూ ఉంటాయి పైనుంచి, లేదంటే సమ్ ఏరియాస్లో కోతులు భయం ఉంటుంది, అవి దూకుతూ ఉంటాయని భయం ఉంటుంది. సో అంటే ఇప్పుడు కస్టమర్ మేము తీసుకున్న వాళ్ళందరూ ఏంటంటే అమ్మో ఈ కోతులు వస్తున్నాయి, పడితే ఏమన్నా అవుతుందా, విరిగిపోతాయని భయం ఉంటుంది. సో వీటి నుంచి ఏమైనా ప్రికాషన్స్ ఉన్నాయా, ఏమన్నా భయం పడాల్సిన పనులు ఉన్నాయా, లేకపోతే ఎలా ఉంటుంది? యాక్చువల్గా అంటే అమ్మా ఈ కోతుల వల్ల అయితే వచ్చిన ఎఫెక్ట్ ఏం లేదు. ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక యాంగిల్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇదంతా టఫ్ అండ్ గ్లాస్. కోతుల మీద కూర్చున్నా కూడా ఎక్కువసేపు కూర్చోలేవు. ఇన్కేస్ అల్లిమైన ఫ్రేమ్ మీద కూర్చోగలవు కానీ సోలార్ ప్యానల్ మీద కూర్చోలేవు, జారిపోతాయి. ఇంకొకటి ఏంటంటే ఒక స్క్వైర్ ఫీట్ ఏరియాకి 16 kgs ప్రెజర్ పడవచ్చు. ఈవెన్ మా స్టాఫ్ కూడా దాని మీద తిరుగుతుంటారు. కానీ మేము సజెస్టబుల్ కాదు, ఫ్రేమ్స్ మీద అడుగులు వేసుకుంటూ వెళ్ళమంటాం విశ్లేషణ చేసేటప్పుడు. సో కోతుల వల్ల సోలార్ ప్యానల్స్ డ్యామేజ్ కావు. ఇంకొకటి దీనికి ఏంటంటే వడగళ్ళ వాన లేకపోతే ఎగిరిపోయినా అంటున్నారు, ఇన్సూరెన్స్ ఉంటుందండి. ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు ఎవ్రీ ఇయర్. ఒక 1 lakhకి 300 నుంచి 350 రూపీస్ ఇన్సూరెన్స్ ఉంటుంది. మీరు ఎనీ నేషనలైజ్ న్యూ ఇండియా అస్యూరెన్స్ ఉంది, NIA అంటారు, ఎవరైనా దీనికి సోలార్ ఇన్సూరెన్స్ చేస్తారు. సో సపోజ్ ఒక 3 kilowatt ప్రాజెక్ట్కి 600 నుంచి 700 రూపీస్ ఉంటుంది ఇన్సూరెన్స్ అనేది. సో ఇన్సూరెన్స్కి అనేది ద బెస్ట్ వెళ్ళొచ్చు. ఇన్కేస్ ఇందాక మీరు అన్నట్టు వర్షాకాలం ఉన్నారు, జనరేషన్ కూడా ఏంటంటే అండి ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటుంది జనరేషన్. ఎందుకంటే ఒకరు ఎగ్జాక్ట్గా హౌస్ అనేది నార్త్ సౌత్ కట్టుకుంటారు, ఈస్ట్ వెస్ట్. మీరు మచిలీపట్నంకి వెళ్తే ఏ హౌస్ కూడా ఈస్ట్ వెస్ట్ కానీ నార్త్ ఎగ్జాక్ట్గా ఉండదు. ఎందుకంటే వాళ్ళ రోడ్డు ఫార్మేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అందువల్ల ఏంటంటే మేము ఈ విధంగా పెడతామంటే లేదు స్ట్రైట్గా పెట్టండి, ఎగ్జాక్ట్ నార్త్ సౌత్ కాకుండా కొంచెం యాంగిల్ అటు ఇటు మార్చి పెట్టడం వల్ల జనరేషన్ అనేది సైడ్ టు సైడ్ డిఫరెంట్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వర్షాకాలంలో ఏంటంటే మేము చెప్పేది అంటే రెగ్యులర్ ప్రాక్టీస్లో ఎక్కువ జనరేషన్ వస్తుంటుంది కానీ 100 to 120 యూనిట్స్ యావరేజ్ ఉంటుంది ఒక కిలోవాట్కి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ నుంచి ఫిబ్రవరి మిడిల్ వరకు ఫర్ మంత్ ఒక 1 kilowattకి 100 నుంచి 120 యూనిట్స్ మధ్యలో ఉంటుంది వాళ్ళు ప్యానల్ మెయింటెనెన్స్ చేసుకుంటుంటే. అదే ఫిబ్రవరి నుంచి ఆగస్ట్ వరకు 140 నుంచి 160 యూనిట్స్ ఉంటుంది జనరేషన్. ఒక కిలోవాట్కు ఒక నెలకు 140 నుంచి 160 యూనిట్స్ ఉంటుంది సమ్మర్ సీజన్లో. వింటర్ సీజన్ రైనీ సీజన్లో 100 నుంచి 120 యూనిట్స్ ఉంటుంది. సో మేము చెప్పేది ఏంటంటే కన్సూమర్కి ఎక్స్ట్రా వచ్చినా హ్యాపీనే, కానీ తక్కువ వస్తే మా మీద పడతారు. ఆ ఉద్దేశంతో ఒక కిలోవాట్కు 120 యూనిట్స్ ఫర్ మంత్ చెప్తున్నాం. కానీ ద
మనం చూస్తే లాస్ట్ 1 year డేటా చూస్తే ఎవ్రీ కన్జ్యూమర్కి ఈ సమ్మర్లో 1 కిలోవాట్కి పర్ డే 1 కిలోవాట్కి 7-8 యూనిట్స్ కూడా జనరేషన్ వచ్చింది. కానీ ప్రతిరోజు అది వస్తుందంటే రాదు. సన్ విజిబుల్ లైటింగ్ అవర్స్. ఇంకొకటి అందరూ అనుకుంటారు ఇది హీట్ వల్ల వస్తుందని. సన్ హీట్ కాదమ్మా మనకు కావాల్సింది. దీని పేరే సోలార్ పీవీ సిస్టమ్ అంటారు, ఫోటో వాలటిక్. అంటే సన్ బ్రైట్నెస్ మీద డిపెండ్స్ అవ్వని ఉంటుంది. మనకు స్కై క్లియర్గా ఉండి సన్ బ్రైట్నెస్ బాగా ఉంటే జనరేషన్ బాగా ఉంటుంది. మినిమం 25 degree టెంపరేచర్ చాలు. అదే మనకి హీట్ ఎక్కడ కావాలంటే వాటర్ హీటర్లో కావాలి, వేడి కావాలి. దానికి లైటింగ్ అవసరం లేదు, వేడి కావాలి. మినిమం టెంపరేచర్ ఉండి వేడి కావాలి. మన ప్లాంట్స్కి వచ్చేసరికి సన్ వెలుతురు బ్రైట్నెస్ కావాలి. ఎంత బ్రైట్నెస్ ఉంటే అంత జనరేషన్ వస్తుంది. ఆ బ్రైట్నెస్ మనకు బాగా పడితే జనరేషన్ బాగా వస్తుంది. కాబట్టి ప్యానల్ మీద ఏదైనా డస్ట్ ఉంటే క్లియర్ చేసుకోమని చెప్తాం. 15 daysకి ఒకసారి వాష్ చేసుకోమని చెప్తాం. ఇప్పుడు అన్ని కార్ వాష్ మోటార్స్ ఇవన్నీ వచ్చేసాయి, గన్స్ వచ్చాయి, కొద్దిమంది స్ప్రింక్లర్లు పెట్టుకుంటున్నారు. సో మెయింటెనెన్స్ 15 daysకి ఒకసారి చేస్తే మేము చెప్పిన జనరేషన్ కంటే 20% ఎక్కువ జనరేషన్ వస్తుంది. అది మా సలహా అండి కన్జ్యూమర్స్కి. కేసు చేసుకోకపోతే 10% డీవియేషన్ ఉంటుంది. దానివల్ల మీకు ఎక్కువ వచ్చే నష్టమే ఉండదు, కానీ కొంచెం స్లైట్లీ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4000 యూనిట్స్ వస్తుంది, నేను ఎంత సోలార్కి పెట్టుకోవడానికి నేను పెట్టుకోవచ్చు? యాక్చువల్గా ఏంటంటమ్మా, ఎవ్రీ 120 యూనిట్స్కి మీరు పవర్ బిల్ తీసుకుంటే, అదే రెసిడెన్షియల్ అనుకోండి KWHలో బిల్ ఇస్తారు. ఎందుకంటే మనకు లాసెస్ తక్కువ ఉంటాయి కాబట్టి. సపోజ్ రెసిడెన్షియల్ అనుకోండి 4000 KWH అని ఉంటుంది. అది కమర్షియల్కి వెళ్ళారనుకోండి మీరు పవర్ బిల్ తీసేది KVAHలో తీస్తారు. అదేంటంటే కమర్షియల్కి లాసెస్ ఎక్కువ ఉంటాయి, అంటే మిషనరీ లోడ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి KVAHలో బిల్లింగ్ చేస్తారు. మీరు మీ పవర్ బిల్ తీసుకొని ఎవరైనా కన్జ్యూమర్, మీరు 4000 యూనిట్స్ అన్నారు కదా, ఏ కన్జ్యూమర్ అయినా కూడా సింపుల్గా వాళ్ళ పవర్ బిల్ తీసి అక్కడ మీకు ఎన్ని యూనిట్స్ మీకు పవర్ బిల్ కనిపిస్తుంది. యావరేజ్ కన్జంప్షన్ అని ఒకటి ఉంటుంది. మీరు ఇయర్లీ యావరేజ్ యూనిట్స్ అని ఉంటుంది. 2000, 4000, 200, 300 ఆ యూనిట్స్ ఎంతైతే వస్తున్నాయో, సపోజ్ మీరు అన్నట్టు 4000 యూనిట్స్ అన్నారు. 4000 యూనిట్స్ మనం ఇందాక అనుకున్నట్టు 1 కిలోవాట్కి 120 యూనిట్స్ జనరేషన్ ఉంటుంది సోలార్. సో మీ యూనిట్స్ డివైడెడ్ బై 120 చేసుకుంటే మనకు కావాల్సిన కెపాసిటీ వస్తుంది. సపోజ్ ఫర్ రఫ్గా 4000 యూనిట్స్ అన్నారు కాబట్టి మీకు 30 నుంచి 35 కిలోవాట్ ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 200 నుంచి 400 మధ్యలో వచ్చిన యూనిట్స్ వాళ్ళకి ఎంత పెట్టుకోవచ్చు, లేదా ఒక 600 నుంచి ఒక 800 మధ్యలో వచ్చిన వాళ్ళకి ఎంత పెట్టుకోవచ్చు? యాక్చువల్ అంటే అమ్మా, ఈ PM సూర్యగారి స్కీమ్ వచ్చింది కూడా చాలామంది డౌట్స్ ఇదే. కొద్దిమంది అమౌంట్ రూపంలో అడుగుతారు కాల్ చేసి, సార్ నాకు 1500 బిల్ వస్తుంది, ఎంత ఇన్స్టలేషన్ చేసుకోవాలి. కొద్దిమంది ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు యూనిట్స్ చూసి చెప్పగలరు. నాకు 200 యూనిట్స్ వస్తుంది, మీరు అడిగినట్టు 300 యూనిట్స్ ఉందని చెప్తున్నారు. సపోజ్ ఒక 200 to 300 యూనిట్స్ వస్తే మా సజెస్టబుల్ 2 కిలోవాట్ సిస్టమ్. ఎందుకంటే 2 కిలోవాట్ ఇన్స్టలేషన్ చేసుకుంటే యావరేజ్లో మీకు 250 యూనిట్స్ వస్తుంది. సో 300 యూనిట్స్ వచ్చినా కూడా 300 - 250 అయిపోతే రిమైనింగ్ 50 యూనిట్స్కి మీ స్లాబ్ రేట్ డౌన్ అయిపోతుంది. మీరు కట్టే 50 యూనిట్లకి ఇంటూ 1 రూపీయే, 50 రూపీసే బిల్ వస్తుంది, ప్లస్ మినిమం ఛార్జెస్ వస్తుంది. సో 200 యూనిట్స్ నుంచి 300 యూనిట్స్ కన్జంప్షన్ ఉన్న కన్జ్యూమరు 2 కిలోవాట్ ఇన్స్టలేషన్ చేసుకుంటే చాలు. ఇంకా రఫ్గా అమౌంట్ రూపంలో చెప్తే 1500 రూపీస్ వచ్చే వాళ్ళకు 2 కిలోవాట్ ఇన్స్టలేషన్ చేసుకుంటే చాలు. మీరు ఇంకో క్వశ్చన్ అడిగినట్టు 400 to 600 వస్తే సిచ్యువేషన్ ఏంటి? 400 యూనిట్స్ వచ్చింది వాళ్ళకు 3 కిలోవాట్ సజెస్టబుల్. అంటే రఫ్గా 2000 నుంచి 2500, 2600, నియర్లీ 3000 వరకు వచ్చినా కూడా 3 కిలోవాట్ అనేది సజెస్టబుల్. మోర్ దాన్ 550, 600 యూనిట్స్ వస్తుంటే వాళ్ళకి 500 ప్లస్ ఉంటే 4 కిలోవాట్, 600 ప్లస్ ఉంటే 5 కిలోవాట్ సజెస్టబుల్. ఇంకా వాళ్ళకు పెరిగే దాన్ని బట్టి డివైడెడ్ బై 120 యూనిట్స్ చేసుకుంటే అంత కిలోవాట్ అనేది మీరు ఆటోమేటిక్ క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏంటంటే ఇంకేదైనా ఇదే కాకుండా ఇంకేమైనా టెక్నికల్ డౌట్స్ ఉన్నా, ఏ ఎర్తింగ్కి ఎలా వేయాలి, కెమికల్ కాంపౌండ్ ఏం వాడుతున్నాం, ఏ కంపెనీ బ్రాండ్స్ వాడుతున్నాం, ఎర్తింగ్ రాడ్స్ ఏం వాడుతున్నాం, పైప్స్ ఏం వాడుతున్నాం, ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ఉన్నా, ఎనీ క్లారిఫికేషన్స్ ఉన్నా, ఏదైనా ఎనీ ఇష్యూస్ ఉన్నా, టెక్నికల్గా కావచ్చు, నాన్ టెక్నికల్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, ఏదన్నా కూడా ఈ వీడియో మీకు చివరిలో మా కంపెనీ సదరన్ గ్లోబల్ ఎనర్జీ వారి నెంబర్ ఒకటి ప్రొజెక్షన్ చేయబోతుందండి. మీరు ఆ నెంబర్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవచ్చు. ఇన్ కేస్ విజయవాడ కానీ ఏపీలో ఎక్కడైనా సరే మన సోలార్ ప్లాంట్ ఉంటుంది. మన సోలార్ ప్లాంట్ని మీరు విజిట్ చేయొచ్చు, కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. వీళ్ళ సర్వీస్ ఎలా ఇస్తున్నారు, ఇన్స్టలేషన్ ఎలా చేశారు, పవర్ బిల్స్ ఎలా తగ్గుతున్నాయి,
గవర్నమెంట్ నుంచి అమౌంట్ చెక్ రూపంలో కానీ ఆన్లైన్ రూపంలో కానీ వస్తుందా, ఈ ఈ ఏవైనా ఎనీ క్వైరీస్ ఉన్నా కూడా మాకు కాల్ చేయొచ్చు. బట్ సమ్ కస్టమర్స్ దగ్గర నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే వాళ్ళకు అమౌంట్ అనేది రిసీవ్ కావట్లేదని వింటున్నాం. అది సొల్యూషన్ ఎలా, దానికి ఎందుకు అలా జరుగుతుంది? యాక్చువల్ ఏంటంటే అమ్మా, ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్టింగ్లోనే మనము 25 years పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేస్తున్నాం. ఆ 100 rupees స్టాంప్ పేపర్ మీద ఏదైతే మనం చేస్తున్నామో అగ్రిమెంట్లో కంపల్సరీ ఎవ్రీ 6 monthsకి కానీ 3 monthsకి ఒకసారి కానీ మన ఏపీ గెజెట్ ఏపీఆర్సీ రూల్ ప్రకారం కన్జ్యూమర్కి ఇవ్వాలి. ఆ ఎక్సెస్ యూనిట్స్కి ప్రజెంట్ ఫిబ్రవరి నుంచి, లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 2024 నుంచి 2 rupees 9 paise చొప్పున ప్రతి కన్జ్యూమర్కి క్వార్టర్లీ ఇవ్వాలని ఉంది. ఇన్ కేస్ ఎవరికైనా రాలేదు అంటే ప్రతి ఏరియాకి ఒక ఎలక్ట్రికల్ సెక్షన్ అనేది ఉంటుంది. అందులో ఈఆర్ఓ అని ఉంటాడు, ఎలక్ట్రికల్ రెవెన్యూ ఆఫీసర్. అతను ఏంటంటే అకౌంట్స్ అని అతనే చూస్తుంటాడు. మీ పవర్ బిల్లు అతని దగ్గరికి తీసుకొని వెళ్ళి, సోలార్ పవర్ బిల్లు మేము ఆల్రెడీ సబ్మిట్ చేసి ఉంటాం, మా కంపెనీ తరఫున ఆల్రెడీ సబ్మిట్ చేసి ఉంటాం. వీళ్ళు ఏంటంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకున్న ఓవర్లోడ్ వల్ల వాళ్ళు ఇన్ కేసు ఇవ్వకపోతే మన క్వార్టర్లీ మీరు వెళ్ళి మీ పవర్ బిల్ తీసుకొని వెళ్తే అక్కడ ఆయన మీ సర్వీస్ నెంబర్ మీద ఎన్ని యూనిట్స్ గవర్నమెంట్ దగ్గర ఎక్సెస్ యూనిట్స్ ఉన్నాయి, ఎంత అమౌంట్ నేను పే చేయాలి అనేది లిస్ట్ మొత్తం మీరు అడిగి తీసుకోవచ్చు. వాళ్ళు కూడా ఏంటంటే ఆల్రెడీ అగ్రిమెంట్ అయి ఉన్నారు కాబట్టి మీకు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎంత అమౌంట్ మీకు రావాలి, ఇన్ కేస్ మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఆల్రెడీ మేము సబ్మిట్ చేసి ఉంటాము, మళ్ళీ ఇంకొకసారి ఆయనకి ఈఆర్ఓ ఆఫీసర్ పవర్ బిల్ కాపీ ఒకటి బ్యాంక్ డీటెయిల్స్ కాపీ ఇస్తే ఇమీడియట్గా మీకు చెక్ కానీ ఆన్లైన్ కానీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఇంతకుముందు రెగ్యులర్ ప్రాక్టీస్ ఫాస్ట్ ఇయర్లో జనవరిలో చెక్స్ ఇచ్చేవాళ్ళు, మళ్ళీ జూలైలో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కొత్త రూల్ ప్రకారం 2024 ప్రకారం క్వార్టర్లీ ఇవ్వమని ఉంది. కేసు ఏదైనా ప్రాబ్లం ఉంటే మా తరపున మేము కూడా సపోర్ట్ చేస్తాము. ఈఆర్ఓ ఆఫీసర్ నెంబర్ ఇవ్వమని ఇస్తాము, లేదు మేము కూడా ఒకసారి వెళ్ళి కలిసి మళ్ళీ ఇంకోసారి ఫైల్ సబ్మిట్ చేయమన్నా చేస్తాము. ఇన్ కేసు అక్కడ ఎవరైనా కన్జ్యూమర్స్ ఏమైనా ఇబ్బంది పడుతుంటే మీరు మీ పవర్ బిల్లు, మీ బ్యాంక్ డీటెయిల్స్ తీసుకొని వెళ్తే, ఎందుకంటే పవర్ బిల్ ఒక నేమ్తో ఉంటుంది, బ్యాంక్ డీటెయిల్స్ ఒక నేమ్తో ఇచ్చింటారు. అలా కాకుండా రెండు సేమ్ నేమ్తో ఉండిపోయి మనం ఈఆర్ఓని కలిస్తే కంపల్సరీగా మీ అమౌంట్ అనేది మీకు తిరిగి వస్తుంది. ఇందులో సందేహం అనేది లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు మా డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి మీ టైంని మా యూట్యూబ్ ఛానల్ అయిన ఎలక్ట్రికల్ తెలుగు ఛానల్కి మీ టైంని మా కోసం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను చూస్తుంటానమ్మా మన ఎలక్ట్రికల్ తెలుగుని, అందులో చాలా ఎలక్ట్రికల్కి సంబంధించిన ఎవ్రీ వీడియో, ఇది ఎలా చేస్తే ఎలా ఉంటుంది. ఇన్ కేస్ నేను కూడా చాలా వీడియోస్ కూడా అతను చూశాను. ఆల్మోస్ట్ అతని సబ్స్క్రైబర్స్ కూడా more than 3 lakhs+ ఉన్నారు. సో అందులో మన ఆంధ్ర తెలుగు పీపుల్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా అందులో ఉంది. అందువల్లే మీరు ఇంటర్వ్యూ కావాలి అని అడిగిన వెంటనే మేము ఒప్పుకునేది అందుకే. ఎందుకంటే ఈవెన్ చిన్న వాళ్ళకి ఇంగ్లీష్లో కానీ ఎక్కడ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఆ ఎలక్ట్రికల్ తెలుగులో వెళ్ళి ఎలక్ట్రికల్ టర్మ్స్ వీడియోస్ చూస్తే ఈజీగా అర్థం చేసుకోగలుగుతున్నారు. ఆ ఉద్దేశంతోనే మరికొద్ది మందికి చాలా సోలార్ గురించి అనేది చాలామందికి స్ప్రెడ్ అవుతున్న ఉద్దేశంతోనే మేము చేయగలము. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ.